నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నోగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు ఈగల్. గద్ద. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఉంది ఈ సినిమా మనం చూసాం, మీరు చూడండి. సో ఈగల్ అనే క్యారెక్టర్ ఈ సినిమాలో ఒక స్నైపర్ ఉంటాడు. అండ్ స్నైపర్స్ వీళ్ళకి యూజువలీ థ్యాంక్లెస్ జాబ్, అది ట్రాఫిక్ పోలీస్ లాగా. వీళ్ళకి ఒక రికగ్నిషన్ ఉండదు, అవార్డ్స్ అంటూ ఉండవు. అస్సలు మనకుంటాయి తప్పకుండా. అదేంటి అవార్డ్ విన్నింగ్ సోషల్ ఈగల్ అవార్డ్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అవార్డ్స్. సో అది మన అవార్డ్ విన్నింగ్ సోషల్. అండ్ ఆల్సో మేము డిస్కార్డ్ లో ఉన్నాము. సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. అది చమ్కిల్ ఇస్తాం అట్లా. సో మీరు డిస్కార్డ్ లో రావచ్చు. మాకు రీసెంట్ గా బోగస్ నువ్వు చేసిన రీసెర్చ్ వల్ల మనకి తెలిసింది ఏంటంటే మనకు పర్మనెంట్ లింక్ ఉంది. అవార్డ్ విన్నింగ్ రీసెర్చ్. దానికి 2-3 అవార్డులు వచ్చాయి డిస్కార్డ్ నుంచి డైరెక్ట్ గా. సో మేము దాన్ని అప్డేట్ చేస్తాము అన్ని ఎపిసోడ్ లింక్ పైన, ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో. సో మీరు మా థైగ్యాప్ అడ్డాకి వచ్చేయచ్చు. అంతే, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, లేదా మా లింక్ ఇన్ బయోలో కూడా అప్డేట్ చేసాము. అక్కడ కూడా డిస్కార్డ్ ఇన్వైట్ లింక్ కొట్టేసి వచ్చేయచ్చు. ఎక్కడ? మా డిస్కార్డ్ లోకి. సో బ్రూట్, ఇప్పుడు ఈగల్ ట్యాగ్ లైన్ ఏంటో తెలీదు. ఈగల్ సినిమాకి సారాంశం అదే ట్యాగ్ లైన్ అంతే. ఆ సినిమాకి సారాంశం ఏంటో కొంచెం చెప్పేసే బ్రూట్. బోగస్ ఈగల్ అనే చిత్రము ప్రైమ్ లో ఉన్నది, అమెజాన్ ప్రైమ్ లో. కథ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? ఏమని చెప్పాలి? ఎందుకు చెప్పాలి? కట్ చేస్తే నల్ని అనే ఒక రిపోర్టరు ఎల్టీఏ పైన యూరోప్ అంతా తిరగడానికి వెళ్తుంది. టిపికల్ గా ఒక ఎల్టీఏ పైన వెళ్ళారంటే ఏదైనా మాన్యుమెంట్ల ముందర అక్కడిక్కడ సీనరీ ముందర ఫోటోలు దిగడమే కాకుండా ఒక అమ్మాయి వెళ్ళింది కాబట్టి ఆమె షాపింగ్ చేస్తుంటది. పోనీ ఏమైనా యూరోపియన్ ఎథనిక్ వేర్ అట్లయినా షాపింగ్ చేస్తుందా అంటే కాదు. అక్కడ పోయి మళ్ళీ మనదే, నా దేశం నా మట్టి అని చెప్పి ఒక కాటన్ బేస్డ్ గార్మెంట్స్ ని షాపింగ్ చేస్తుంటే అరే ఇది ఎంత సాఫ్ట్గా ఉంది అది అని ఏదో ఇంప్రెస్ అవుతుంది అన్న. అయితే ఆ షాప్ అమ్మాయి మంచి స్వచ్ఛంగా చెప్తుంది, మీ కంట్రీ నుంచి నీకు తెలియదా అంటది. నాకు తెలియదే మా కంట్రీ నుంచి అంటే, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి బామా కమియర్ అంటది. టిపికల్ లో వేజ్ వర్కర్స్ లాగా ఒక ముస్సల్ బామ్మ ఇట్లా ఊక్కుంటూ వచ్చి, అమ్మా ఇది మన కాటన్ అనేది చాలా యూనిక్, అసలు మొత్తం వరల్డ్ లో ఎక్కడ దొరకదు, మన దగ్గరే దొరుకుతుంది, నీకు తెలియదా అంటది. నేను ఐ డిడ్ంట్ స్టడీ ఇన్ ఇండియా, వాట్ టాకింగ్ బుల్షిట్ అని చెప్పి. మరి ఎందుకు తెలియదు దీని గురించి అంటే, అదంతే ఇప్పుడు ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది, సో దిస్ ఇస్ ద లాస్ట్ పీస్ అంటది. ఆమెకు తెలియదు నల్నికి ఇది ఒక బార్గెనింగ్ టెక్నిక్ అని. ఆమె దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉందేమో అని చెప్పి ఉరుక్కుంటూ వచ్చి ఒక ఆర్టికల్ రాస్తుంది. ఆర్టికల్ రాసిన నెక్స్ట్ డే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది అనమాట వాళ్ళ ఎడిటర్ కి. మొత్తం ఆఫీస్ ని వాళ్ళు రేడ్ చేసి అసలు నీకు ఈ కాటన్ గురించి ఎట్లా తెలుసు, మాకే తెలియదు, నీకెట్లా తెలుసు అని చెప్పి బాగా అందరు గుచ్చి వదిలి నీకేం తెలియదు అని వదిలేస్తారు. సో ఇక్కడ మన ప్రిమైస్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ కాటన్ కి ఈగిల్ కి ఏంటి సంబంధం? వాట్స్ ద రిలేషన్? గణేశ శాస్త్రం ఇట్లా ఒప్పుకోదు. అందుకనే నల్ని అసలు పట్టు వదిలిన విక్రమార్కుల నన్నొచ్చి ఇంటరాగేట్ చేస్తారా, ఇప్పుడు నేను చూడు ఊరంతా ఇంటరాగేట్ చేస్తా అని చెప్పి మదనపల్లికి వెళ్ళి దొరికినట్టు ఇంటరాగేట్ చేస్తారు ఈ కాటన్ గురించి తెలుసుకోవడానికి. కానీ టు హర్ సర్ప్రైజ్, ప్లెజెంట్ సర్ప్రైజ్, కాటన్ గురించి చెప్పకుండా అందరూ అసలు ఈ కాటన్ తయారేసేవాడు ఎవడో తెలుసా అని చెప్తూ ఉంటారు. అది శతవిధాలుగా చెప్తుంటాడు. ఒక రా ఏజెంట్ చెప్తాడు, ఒక థియేటర్ ఓనర్ చెప్తాడు, ఒక ఇన్స్పెక్టర్ చెప్తాడు, ఒక ఎమ్మెల్యే చెప్తాడు, ఒక చిన్న బాబు చెప్తాడు, ఒక పెద్ద బాబు చెప్తాడు, ఒక మిడిల్ ఏజ్ మ్యాన్ చెప్తాడు, ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ చెప్తుంది, నక్సలైట్స్ చెప్తారు. అట్లా అందరు చెప్తూ ఉంటారు వీడి గురించి. ఏమని అది తెలుసుకోవడానికి మీరు చూడాలి ఈగల్. దట్స్ ద సారాంశం. బోగస్. క్లాప్స్ గుడ్. హిట్ ద క్లాప్స్. స్పెషల్ గెస్ట్ కొట్టురా, క్లాప్స్ కొట్టు. డిమాండ్ చేసి కొట్టించుకున్న క్లాప్స్ అంతే.
సో ఎట్లయితే ఈగలో మనని డిమాండ్ చేశారో యా ఇప్పుడు ఎలివేషన్ వస్తుంది చూడండి అని, అది సేమ్ అట్లనే సిగ్గుండదు బోగస్ అసలు. మరియు సిగ్గు వల్లనే సగం మంది ఎదగరు. అవును, సిగ్గు లేకుండా ఎవడైతే అడుగుతాడో వాడికి ఆ ముద్ద దొరుకుతుంది. అది ఓకే, సో అగైన్ వన్స్ అగైన్ క్లాస్ ఫర్ దాట్. సో అది ఈగల్ సారాంశం. ఓకే, సో అది సారాంశం ఈగల్ది. సినిమా లాగానే మీకు ఏం అర్థం అవుతే అది పట్టుకోండి అంతే అంతే. సో సినిమా లాగానే ఉండే దాదాపు. ఆ స్టాండర్డ్ ఎప్పుడు మెయింటైన్ ప్రొఫెషనల్స్ ఇక్కడ. అవర్ ప్రొఫెషనలిజం అంటే మనకి ఎంత కష్టమైనా మన ఇంటలెక్ట్ ని ఎంత తొక్కినా మనం వీ హ్యావ్ టు సే ఇట్. వి జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్. ఇట్ నెవర్ స్టాప్స్. సో ఇప్పుడు సారాంశం కూడా అయిపోయింది కాబట్టి నాకు జ్వరం కూడా వచ్చింది. బై ద వే అందరికి విన్నపం, నాకు జలుబు జ్వరం వచ్చింది ఈ మూవీ చూసిన తర్వాత. ఎందుకు వచ్చిందా అని 2 రోజులు అర్థం కాలే, 3వ రోజు అర్థమైంది ఓహో ఇందుకా అని. అది సో ఇప్పుడు సారాంశం కూడా అయిపోయింది. సారాంశం అండ్ జలుబు జ్వరాలు కూడా వచ్చినాయి. బార్డర్ లైన్ పాండమిక్ అవుతుండేది మళ్ళీ. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ఈగుల్ అనే సినిమాని డీటెయిల్ గా స్పాయిలర్స్ తో పాటు రివ్యూ చేద్దాం. ఓకే, సో బ్రూట్ అదే ఫస్ట్ ఇంప్రెషన్స్ బ్రూట్ ఏముండే? స్విచ్ ఆఫ్ చేయాలనిపించింది ఫస్ట్. ఆఫ్ ద బ్యాట్ ఇట్లా కొంచెం ఇట్లా ఆల్మోస్ట్ చెయ్యి నా రైట్ హ్యాండ్ ని నా లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని ఇట్లా స్విచ్ ఆఫ్ బటన్ కి నొక్కనీయకుండా ఇట్లా ఆపింది నా రైట్ హ్యాండ్. అదే స్నైపర్స్ కి ట్రిగర్ ఫింగర్ ఉంటుంది, సేమ్ ఎఫెక్ట్. నాకు ఇప్పటికీ ఆ ట్రిగర్ ఫింగర్ ఇట్లా వణుకుతూ ఉంది. ఇప్పుడు సీరియస్ గా చెప్పేసాం కాబట్టి కొంచెం రిలీఫ్ ఇద్దాము. ఓకే, జోక్ గా చెప్పాలంటే బోగస్ ఓవరాల్ గా ఏదో కొత్త ట్రై చేశారనిపించింది. ఎట్లా అంటే జనరల్ గా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మొత్తం స్టోరీ చెప్పేస్తారు, తర్వాత ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చి క్లైమాక్స్ ఉంటుంది. ఇది ఓవర్ ట్రెడిషన్. ఇందులో ఎట్లా ఉందంటే ఫ్లాష్ బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఇదో జిగ్సా పజిల్ అనమాట. మనం అంతా ఫ్లాష్ బ్యాక్లు విన్న తర్వాత మూవీ పాజ్ చేసుకొని ఇట్లా పెద్ద మ్యాప్ ఓపెన్ చేసి మనం రాసుకోవాలి బాక్సైట్, ఈగల్, సహదేవ్, కాటన్ ఫ్యాక్టరీ, కాటన్ క్యాండీ, నక్సలైట్స్, వీటిలన్నింటినీ మనము ఇట్లా మ్యాప్ చేసి ఓకే ఇప్పుడు చూద్దాం మనం 20 steps బ్యాక్ తీసుకొని ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్ అని చూస్తే అప్పుడు మనకి ఓ ప్రైజ్ ఇస్తారు అన్నమాట. అదే ఈగల్. నాకైతే అట్లానే అనిపించింది. ఒక్కొక్కడు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నాడు. ఆ నల్లికి ఏం అర్థం అవుతుందో నాకు తెలియదు. ఇష్టం ఓ రాజెంట్ ర్యాండమ్ గా వచ్చి చెప్పేసిండు. ఇంకా ఎమ్మెల్యే అసిస్టెంట్లు వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి చెప్తారు. అవసరం ఏముండే అని అనిపించింది. అంటే ఆ క్యారెక్టర్ని ఇట్లా లేపి లేప్ 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 ఇట్లా పడేద్దామా అన్నట్టు ఉండేది. కానీ ఒకటైతే ఉంది, దీంతో నాకు ఒకటి ఆల్రెడీ గుణపాఠం చెప్తున్నాను నేను. ఆ సామెత ఉంటుంది కదా, లేపేటోడు ఎప్పుడు పడేయడానికే లేపుతున్నాడు అని. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అనిపించింది ఇందులో. అంటే ఇది కూడా ఏమైనా ఫ్యాన్ డైరెక్టరా తెలియదు. ఈగల్ని ఇప్పటివరకు ఎప్పుడు ఈగల్ లాగా చూడలేరు మీరు. ఇప్పుడు నేను చూపిస్తాను. బోగస్ నాకు కిలాడి ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి దీంతో. ఏం చెప్పాలో తెలియదు నాకు. ఏదో అట్లానే మాట్లాడతాడు అందరూ. చూస్తేనేమో సినిమాలు ఎట్లాంటి బయటకు వస్తాయంటే ఒక సైంధవ్ వస్తుంది, ఒక బోలా శంకర్ వస్తుంది, మళ్ళీ సూపర్ ఫ్యాన్స్ అంటారు, మళ్ళీ ఇంకో డ్యూన్ వస్తుంది. అది కూడా అదేం భాష. నేను టీనేజ్ లో ఉన్నప్పటి నుంచి నేను కలలు అంటూ ఉండే ఈ సినిమా ఎట్లా తీయాలి, నా దోస్తు గారితో కూర్చొని చేసి అక్కడ చేశారు ఎస్కలేషన్ సీన్. అంతే లిసాడాల్ గై. సో అంటే నాకు చూస్తే అసలు ఇమ్మీడియట్ గా గిప్ అని ఇట్లా కొట్టింది అసలు గబ్బు. టైగర్ నాగేశ్వరరావుది ఫ్లాష్ బ్యాక్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్స్, మొత్తం ఫ్లాష్ బ్యాక్ సెక్షన్ అయిపోయింది అసలు మొత్తం. గాడ్ అనుకున్నాను ఫ్లాష్ బ్యాక్ ఆర్జమ్ ఇది. ఇట్స్ వై ఐ సెడ్ ఎందుకు తెలుసా, నేను యూనిక్ గా ట్రై చేశారని. వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ నుంచి ఒక మేజర్ ఈవెంట్ కి అన్ని రిలేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎట్లయిపోయిందంటే వాడికి అసలు ఒక ఏజెన్సీ లేకుండా పోయింది. నీకు అర్థం కావట్లేదు ఏమని, వీడు ప్రో కాటనా, వీడు ప్రో నక్సలేట్సా, లేకపోతే వీడి గన్స్, ఇది అదంతా ఒక సస్పెన్స్ ఎలిమెంట్ వాడికి. లేకపోతే బేసిక్ గా వాడికి జస్ట్ బాక్సైట్ అంటే ప్రాణం వాడికి. బాక్సైట్ ఇస్ మై ఫేవరెట్. నీకు చెప్పాలి,
ఇది ఇట్ మైట్ మన క్రెడిబిలిటీని చాలా హర్ట్ చేస్తుందేమో. ఓ నో, నాకు ఇప్పటికీ అర్థం కాలేదు బాక్స్ సైడ్ ఏందో. బాక్స్ సైడ్ అంటే ఆ ఇల్లా, లేకపోతే ఆ ఊరా, బాక్స్ లేకపోతే నక్సలైట్స్ లో మర్జ్ అయ్యి ఒక కొత్త బ్రాంచ్ వచ్చి బాక్స్ సైడ్ అంటున్నారా? నాకు ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ఎ టర్మ్? బాక్సైట్ అనేది ఒక మినరల్, అది మైనింగ్ చేస్తారు. సో బేసిక్ గా ఆ సోర్స్ డిపాజిట్ అది ఆ కొండలో ఉంది. నేను ఎప్పుడైతే మన అఖండ విలన్ వచ్చాడో ఐ అస్యూమ్డ్ ఇట్ వాస్ సంథింగ్ రిలేటెడ్ టు మైనింగ్, బట్ నెవర్దలెస్ అగైన్ అఖండ విలన్ దట్ గై పాపం నా దృష్టిలో అయితే ఐ కాల్ హిమ్ షేక్స్పియర్. ఎంత షేక్ చేస్తాడంటే తల అసలు ఇట్లా ఊగుతూనే ఉంటది, అసలు ఎంత మాట్లాడినా ఊగుతూనే ఉంటది. టిపికల్ ఇండియన్ కల్చర్ వాడిది. నోనన్న వాడు మిస్టర్ ఇగ్లేసియస్ ఉంటాడు చూడు, కామెడియన్, వాడు ఇండియన్స్ ని ఇమిటేట్ చేసినప్పుడు అట్లనే చేస్తాడు, మొత్తం తలవుతూ ఉంటాడు. గేబ్రియల్ ఇగ్లేసియస్. సో మొదలవుతానే మళ్ళీ మొదలవుతుంది నరేషన్ తో. ఫస్ట్ నువ్వు నీ స్టైల్ చెప్పు బోగస్. ఒకడు వినేటోడు ఉన్నాడు, ఒకటి చెప్పేటోడు ఉన్నాడు, అది అంతే. ఇట్ ఇస్ ద సేమ్ థింగ్. వీళ్ళు ఒక చాయ్ బండి దగ్గర, పార్కింగ్ లాట్ లో, ఇంకా కళ్ళు కాంపౌండ్ లో, ఫస్ట్ ఎక్కడ కూర్చోబెడతాడు దాన్ని, గేదెల మధ్యలో. అసలు తెలుగు ఇండస్ట్రీ బ్యాక్ టు ఇట్స్ రూట్స్. మధ్యలో ఇట్లా సాలార వచ్చింది, మధ్యలో ఇట్లా మంత్ ఆఫ్ మధు వచ్చింది, ఇలా నాలుగా తిరిగింది. చిచి ఇది ఏంటి అసలు మన ఇండస్ట్రీలో లేదు ఇది, వాట్ ఈస్ దిస్? ఎవడో ఎక్కడికో వెళ్ళి ఎవడికో ఊరుగానే కూర్చోట్ల, అది ఎవడికో కూర్చొని కథలు చెప్తుంటేనే కానీ మన ఇండస్ట్రీ కాదు అనేది తెలుగు మూవీ మేకింగ్ స్టాంప్ రాదు అప్పుడు. దట్స్ ఇట్. అసలు మా కల్చర్ కి కానీ ఇట్స్ సో అమేజింగ్ కదా, ప్రతి ఒక్క మూవీ ఫ్లాష్ బ్యాక్, ప్రతి ఒక్కటి ఐ డోంట్ అండర్స్టాండ్. అది నిజంగా ఒక యానిమల్ ప్లానెట్ స్టైల్లో లేకపోతే ఒక ప్లానెట్ ఎర్త్ స్టైల్లో డాక్యుమెంటరీ తీయాలి ఇండస్ట్రీ మీద. ప్రతి ఒక్కటి అంతే. అంటే నాకు దే వాంట్ టు కైండ్ ఆఫ్ ఒక రియాలిటీని ఇన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక డైరెక్టర్ వెళ్ళి ఒక హీరోకి కనుక మూవీ పిచ్ చేస్తున్నాడు అనుకో, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దాన్నే వాళ్ళు ఇట్లా పెట్టి మూవీలో దిస్ ఈస్ క్లోజ్ టు రియాలిటీ. నేను ఇట్లనే చెప్పాను హీరోకి, అందరు ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి నేను ఇట్లనే పిచ్ చేశాను. ఒకటికి నేను బార్లో చెప్పాను, ఒకటికి 5-star హోటల్లో చెప్పాను, అట్లానే అనిపిస్తుంది నాకు. ఇవే వాడుకోవచ్చు కదా లొకేషన్స్. వాడు చెప్తున్నా ఇక్కడ ఉంటుంది షార్ట్ ఇప్పుడు అక్కడి నుంచి రోల్ అవుతుంటుంది కెమెరా. ఒకటికేమో మార్నింగ్ వాక్ చేస్తూ అట్లానే ఉంది మూవీ. అట్లానే ఉంది. నరేషన్ మధ్యలో ఆపి ఇట్లా, అరే మనకి బార్ ఓనర్ ఎవరో తెలుసా కనుక్కో, కొంచెం లొకేషన్ బాగుంది. ఇక్కడ బర్రెలు తేవచ్చా లోపలికి? పర్మిషన్స్ ఇస్తారా బర్రెలు తేవడానికి? అది ఎట్లుందంటే యాక్టర్స్ కి నువ్వు చెప్పినట్టు పిచ్ చేస్తారు కదా, స్టోరీ ఇట్లా ఉంటుంది, క్యారెక్టర్ ఆర్క్స్ ఇట్లా ఉంటాయి, బ్లా బ్లా బ్లా. సో యాక్టర్స్ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళకి ఆనెస్ట్ గా, మరీ బ్రూటల్ ఆనెస్ట్ గా రియాక్షన్ ఇస్తే, చండాలంగా ఉంది అని మొహమ్మద్ చెప్పేస్తే మళ్ళీ ఇంకోసారి రారు మన దగ్గరికి. సో మనం కూడా కొంచెం ఎత్తి ఎలివేషన్స్ ఇవ్వాలి. అబ్బాబ్బా ఏం చెప్పారు సార్, టైటిల్ కూడా అక్కడ పడుతుందా అసలు, గోల్డ్ పడుతుందా నాకు 100 days అనిపిస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు అదంతా 100 days ఆఫ్ కోర్స్ 100 crores. సో ప్రతి ఒక్కడు లీడ్ యాక్టర్ అయినా కానీ క్యారెక్టర్ యాక్టర్ అయినా కానీ నరేషన్ వింటున్నారు అంటే రెడీ అయిపోతారు ఇట్లా ఫుల్. నాకు తెలిసి రియాక్షన్ వాళ్ళకు కూడా టెంప్లెట్ ఉంటుంది అంతే. సో ఆ రియాక్షన్ చూసి అరే ఏదో బాగుంది, అసలు ఇంత రియాక్షన్ నరేషన్ చేస్తే వస్తుంది అంటే సినిమాలో కూడా అదే చేద్దాం మనం, narrate అండ్ వాళ్ళు కూడా రియాక్ట్ చేపిద్దాం. నా మొత్తం పొటెన్షియల్ ఎందుకు ఇంకా ఇప్పుడే రివీల్ చేయడం? నా నరేషన్ లోనే ఇంత పవర్ ఉన్నప్పుడు దట్స్ ఇట్. ఇక డైరెక్షన్ ఎందుకు నాకు సినిమాలోనే అదే బెటర్. ఇట్స్ జస్ట్ ప్లెయిన్ లూడక్రిస్ అంట బోగస్. నేను ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోతుంది చూడు, లూడక్రిస్ అనేవాడు ఈ మధ్య చేయట్లేదు పాటలు ప్లెయిన్ లూడక్రిస్. అది లూడక్రిస్ ఇస్ రెస్టింగ్, లూడక్రిస్ ఇస్ హైబర్నేషన్. రైట్. అది ఫస్ట్ కొండపైకి వెళ్ళి రౌండ్ సర్కిల్ కాల్పైన చూపిస్తాడు చూడు, ఆమె వెళ్తుంది, తాత ముసలి తాతని అడుగుతుంది ఇక్కడ ఏం జరిగింది అని. నాకు ఇవన్నీ ఎంత ఏమంటారు మిస్డ్ టార్గెట్స్ ఉంటాయి చూడు. ఎందుకంటే ఏం ఎస్టాబ్లిష్ చేసినో నాకు అర్థం కాలే. ఇప్పుడు సపోజ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో అందులో ఆ బావిలో పడేసి తగలబెట్టేశాడు అన్న చూపించింది, అదో ఘోరు ఉండే, అక్కడ ఇంత పెద్ద ఘోరం జరిగింది, యూనో మార్టియర్స్ ఒక ప్లేస్ అన్నట్టు అనిపించింది. ఇది చూస్తే నాకు జస్ట్ ఎవరో ఇట్లా నాకు లిటరల్లీ ఎట్లా అనిపించింది అసలు నాకు ఫస్ట్ అర్థం కాలేదు.
ఎందుకంటే ఆ బుడ్డి ఇంత పిత్కంత ఉంటుంది స్క్రీన్లో ఆ పిల్ల, రైట్? నువ్వు ఎప్పుడైనా భూచక్రం కాల్చిన తర్వాత చూస్తావు ఒక మార్క్ పడుతుంది చూడు, అవును, అట్లా అనిపించింది నాకు. అర్థం కావట్లేదు ఇది ఎందుకు ఇట్లా ఉంది అని. తర్వాత వాళ్ళు సైడ్ నుంచి చూపించినట్టు ఓహో చాలా పెద్ద ప్లాట్ ఇది, చిన్నది అనుకున్నా. అండ్ ఐ డోంట్ నో అదొక సినిమాటిక్ ఎఫెక్ట్ కోసం ట్రై చేసినరా లేకపోతే ఘోరం కోసం ట్రై చేసిన, ఐ మీన్ ఏం చూపించడానికి ట్రై చేస్తున్నా నాకు అర్థం కాలేదు ఆ సీన్ లో అంటున్నావు. ఆ సీన్లో ఓకే, ఆ సీన్ లో ఏం చూపించడానికి ట్రై చేస్తున్నారంటే, సాధారణంగా ఊర్లలో ఇలాంటి పోరీలు పోయారనుకో, ఇట్లా జీన్స్ వేసుకొని ఓ టైట్ టీ షర్ట్ వేసుకొని కర్వీగా, దట్స్ ఇట్, ఫ్యూచర్ డిజిటల్ హీరోయిన్. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు పోతే ఊర్లలో ఇట్లా బేరని చూస్తారు అందరూ, అంతే కదా? అవును. కానీ ఆ సీన్ లో ఆ తాత అసలు ఆమె లేనట్టే, ఎంత భక్తితో ఒకవైపు చూడకుండా కూడా ఆమె నిల్చుండగా ఇట్లా దాటుకుంటూ లిటరల్లీ ఎగ్జాక్ట్లీ దాటుకుంటూ పోయి ఏదో అభిషేకం చేసో పూలు పెట్టో ఏదో చేసి మళ్ళీ తిరిగి అట్లానే వచ్చేస్తున్నాడు. ఎట్లా అయితే నువ్వు ఫారిన్ కి వెళ్తే ఒకరికొకరు మొహాలు చూసుకోకుండా పట్టించుకోకుండా ఉన్నట్టు ఉంటారు చూడు, నువ్వు ఉన్నా నువ్వు లేవు అన్నట్టు నటిస్తుంటారు చూడు, ఈ తాత కూడా అంతే అన్నమాట. అంటే ఏం చూపిస్తున్నారంటే ఆ సీన్ లో ఆయనకి ఆ సహదేవ్ మీద ఎంత భక్తి ఉందంటే, ఇలాంటి పోరి అంతే, ఇలాంటి పోరి పక్కన నిల్చున్నా కూడా అసలు ఎవరు, ఐ డోంట్ కేర్, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇది అంటారు డివోషన్. ఎగ్జాక్ట్లీ, అది చూపించడం వేరు. సో ఆ తాత క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది బేసికలీ. ఓకే, నౌ ఐ గాట్ ఇట్. దిస్ ఇస్ అ ప్రొఫెషనల్ అవుట్ టేక్, యు నో. అవును, ఇట్స్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ దగ్గర ఇట్లనే ఉంటుంది. అవును, అసలు తాత ఏమాత్రం డిస్ట్రాక్షన్ లేకుండా. కరెక్ట్. ఇప్పుడు ఎవ్రీథింగ్ మేక్ సెన్స్. ఇన్ఫాక్ట్ నాకు మూవీ అంతా అర్థమైంది, నాకు మొత్తం మూవీ అర్థమైపోయింది. ఎట్లయితే ఆ పోరియే తాత అని ఇట్లా పిలవాల్సి వచ్చింది అంటే అప్పుడు ఎవరు ఎక్కడి నుంచి అనేట ఇట్లా తిరిగి చూస్తాడు, చెట్లు మాట్లాడుతున్నాయి రేంజ్ లో. ఇట్స్ లైక్ క్రేవింగ్ ఫర్ వాలిడేషన్. ఓకే, సో యా, నాకు మొత్తం మూవీ అర్థమైంది. ఇక్కడ చాలా డెప్త్ ఉంది సినిమాలో, డెఫినెట్ గా. అందుకని అన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది దానికి, అన్ని రకాల అంతమంది వచ్చి చెప్పాల్సి వచ్చింది. నీకు ఇంకా అర్థం కాలేదా? చెప్తా ఉండు. అది యా, అండ్ అలాంటి డెప్త్ మనం దుంకి ఇలా మురికి ఉక్కిరి బిక్కిరి అయి అంతే మునిగి సావాలి మనం. బా, కానీ హైలైట్ అంటే ఆ రావాడు వస్తాడా ప్రమోద్, వాడు వచ్చి బస్సులో పట్టుకొని నీకు అసలు చెప్తాను, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు, బాక్స్ సైట్ లేదు, పెంట లేదు, అసలు క్యాండిడేట్ ఎవరో చెప్తాను అని చెప్పి వాడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. వాడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. నీకు పాబ్లో ఎస్కోబార్ తెలుసా అంటే నేను పాస్కల్ అంటాడు, అంటే నీకు వాడి అయ్యా తెలుసా, నీకు వాడి తాత తెలుసా, నీకు వాళ్ళ తాత పక్కింటోడు తెలుసా, నీకు మూడో సెటప్ తెలుసా. నాకు అసలు ఎంత నవ్వొచ్చిందంటే, అరే ఏం చేస్తున్నారా మీరు. అదే ఆ టైగర్ నాగేశ్వర జబ్బు ఇంకా దిగలేదు అసలు. అందులో ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయో ఇందులో కూడా అన్నే ఫ్లాష్ బ్యాక్లు పెట్టారు ఆల్మోస్ట్. కానీ అందులో ఫ్లాష్ బ్యాక్ ఒకటే వింటున్నాడు, ఇక్కడ 100 మంది వచ్చి చెప్తున్నారు ఫ్లాష్ బ్యాక్, ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ స్టోరీ నేను చెప్తా, ఇక్కడ నుంచి నేను చెప్తా. మధ్యలో చేస్తాడు, ఇది వాడు చెప్తే బాగుంటుంది పద వాడి దగ్గర. ఆ పిల్లాడు పబ్జి ఆడుతుంటే పబ్జిలో ఎంత అసలు ఇద్దరు నో హెడ్ అండ్ టేల్ అనిపించింది నాకైతే నిజంగా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫార్మ్డ్ స్టోరీ టెల్లర్స్ ఎవరు అంటే ఆ చాయ్ కొట్టోడు కొడుకు, ఆ చాయ్ కొట్టోడు మనవడు సారీ ఆ పిల్లోడికి అయితే అందరికంటే ఎక్కువ తెలుసు. అసలు ఢిల్లీలో రా కంట్రోల్ రూమ్ లో ఏం నడుస్తుందో కూడా చెప్పేస్తున్నాడు. వాడు ప్రైమ్ మినిస్టర్ కాల్ కరా ఇంకొంచెం 2 చాక్లెట్లు ఇస్తే ఏం చెప్తుండే అంటే, అరే ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసిండ్రా, కాల్ మీ మీకు, అరే చెప్పేనా అన్న, నేను చెప్పలే అంతే. ఇట్లా కాళ్ళు అట్టుకోండు చెప్పలేదు నేను అసలు. ఐ నెవర్ టోల్డ్ ఆ ఇంట్లో ఉంటానని చెప్పలే. ఎంత నవ్వొస్తుందో నాకైతే. వాడు ఎట్లా చెప్తున్నాడు అంటే అన్ని చోట్ల ఉన్నట్టు చెప్తున్నాడు ఆ పిల్లడు. ఆ ఫ్లాష్ బ్యాక్ డిడ్ంట్ మేక్ ఎనీ సెన్స్. యూరోప్ లో వాళ్ళ లవ్ స్టోరీలో ఎవడెవడెక్కడెక్కడ ఏమేం చేస్తున్నాడో కూడా చెప్తున్నాడు. లేదు అది జయ చెప్పాడు. వదిలితే దిస్ పాయింట్ నాకు తెలుసు ఈ కథ అంతా, కానీ నేను చెప్తే బాగోదు. మదన్పల్లిలో ఉన్నాం మేడం, నువ్వు పోలాండ్ కి పో, నీకు కూడా కలాలి కదా ఆపర్చునిటీ. నేను వెళ్ళా అంతే, నేను వెళ్ళినా, నువ్వు కూడా వెళ్ళాలి కదా పోలాండ్, షింజన్ వీసా తీసుకొని వెళ్ళాలి కదా. సో నువ్వు కూడా పోలాండ్ కి పో అంటే అప్పుడు ఈ సస్పెండెడ్ జర్నలిస్ట్ సినిమాలో అప్పటికి సస్పెండ్ అయిపోతుంది. ఎల్టీఏ కూడా లేదు అసలు, ఎల్టీఏ కూడా లేదు. సస్పెండెడ్ జర్నలిస్ట్ ఇక్కడ మదన్పల్లిలో ఒకడిని టాక్సీ లాగా వాడతాడు చూడు,
వాడి బండి 2-వీలర్ అయ్యుండి చీప్ కాబట్టి వాడి బండి తీసుకుంటది. అలాంటి సస్పెండెడ్ జర్నలిస్ట్ జస్ట్ షెంగెన్ వీసా ఇట్లా జస్ట్ పోలాండ్. ఏమనుకున్నా ఎలా ఊపర్కే తాలూకాతే ఖాళీ నల్లికో పోనీ అదేమన్నా తోపు తుప్పా రిబెలియస్ అదేంది సూపర్ మ్యాన్ లో సీనియర్ జర్నలిస్ట్ లాగా కూడా కాదు ఇది. ఏదో ఆఫ్టర్ ఆల్ ఇంటర్ లాగా ఉంది అది చూస్తుంటే. బట్ యూ నెవర్ నో, ఐ మీన్ షీ కెన్ బి రిచ్ డాడ్స్ కిడ్. ఏందో ఎందుకంటే దాని ముందర ఎల్టీకే అది యూరోప్ పోయి వచ్చింది. సో అప్పుడే ఉంది షింజన్ వీసా దానికి. ఈ సినిమా చూస్తుంటే ఒక విధంగా ఆ ఫ్లాష్ బ్యాక్లు చూసి టైగర్ నాగేశ్వరరావు పార్ట్ 2 అనిపించింది. ఇంకో విధంగా ఈ పోరి ఉండి ఒక పుస్తకం రాస్తుంది ఎండ్ లో 18 pages. నాకైతే 18 pages ఎక్కువ అనిపించింది. స్పిరిచువల్ సక్సెసర్ టు 2 movies at once. టైగర్ నాగేశ్వరరావు అండ్ 18 pages. అండ్ స్పై కూడా ఉంది. ఆఫ్ కోర్స్ స్పై కూడా రా జస్ట్ రా కి సాజ్ R&AW అంతే. R&AW ఇస్ యాక్చువల్ అఫీషియల్. ఓకే కానీ మనకి ఈజీగా ఉండాలి కాబట్టి రా అంటాం. రా. ద ఓన్లీ గాయ్ పాజిటివ్ చెప్పుకోవాలంటే ద ఓన్లీ క్యారెక్టర్ విచ్ ఐ లైక్డ్ వాస్ జే. ఓకే. ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్. ఓకే. హీ డిడ్ వెల్ అనిపించింది. ఓకే. సో ఇప్పుడు జయ దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఆయన యాక్టింగ్ దగ్గరకు వస్తాం అండ్ పాజిటివ్స్ దగ్గరకు వస్తాం. మళ్ళీ ఏక్ తీర్సే చార్ షికార్ అంతే అంతే. ప్రొఫెషనల్ స్టఫ్. జయ నాకు ఎక్కడ నచ్చాడు అంటే మొత్తం కథ అంతా అయిపోయి గడ్డం పెంచుకొని అక్కడ పోలాండ్ లో ఉంటాడు కదా, నల్ని వెళ్ళి కలిసినప్పుడు ఆ ఫేజ్ లో నాకు ఆ జయ యాక్టింగ్ నచ్చింది. అండ్ అక్కడ వర్క్ ప్రాబ్లం ఏంటంటే అసలు ఈ క్యారెక్టర్ ఒక షో పీస్ లాగా ఉండేది సినిమాలో. మరి ఎలివేట్ చేయాలి కదా. షో పీసే కాదు, ఒక AI అసిస్టెంట్ లాగా ఉండే ఆల్మోస్ట్. హీఈస్ వెరీ క్లోజ్ టు శృతి హాసన్, వెరీ క్లోజ్ టు శృతి హాసన్. కానీ నాకెందుకు నచ్చాడు తెలుసా, హీ డిడ్ హిస్ జాబ్ వెల్ అనిపించింది. ఈగిల్కి ఒక కరెక్ట్ నెంబర్ 2 లాగా ఉండేవాడు. ఐ డోంట్ నో, ఎందుకంటే నాకు AI అంటే ఆ విధంగా AI అనిపించలేదు. కాదా? లేదు, ఎందుకంటే షీ కెన్ ఓన్లీ బి వన్. There's only one. ప్లీజ్ శృతి హాసన్, ఆర్ యు లిస్నింగ్? ఎందుకంటే ఐ వాజ్ ఆల్రెడీ సోల్డ్ ఆన్ దిస్ గై లాంగ్ టైమ్ బ్యాక్. కృష్ణవంశీ ఒక సినిమా వచ్చింది, అందులో కామెడీ కూడా చేయడానికి వస్తుంది ఈ యాక్టర్ కి. టేకెన్ అదా అనుకుంటా. SSC సితో స్టార్ట్ అవుతుంది అనుకుంటా పేరు. పెద్ద రోలే ఉంటది. అదే లీడ్ ఉంటాడు యాక్చువల్లీ. సోలో లీడ్ కూడా కాదు, ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఓకే. ఇంకో ఫస్ట్ మూవీ ఉంది బేసికలీ, ఏదో SSC ఉంటుంది మూవీ పేరు. ఆడియన్స్ మాకు కొంచెం రాసి చెప్పండి. అదేంటి చాతో స్టార్ట్ అవుతుంది? చందమామ అయి ఉండొచ్చు. అప్పట్లో ఇలాంటి మూవీస్ చూడకపోతుండే కాదు, నాకు అంత గుర్తులేదు. ఒక మూవీ ఉంటుంది వేర్ నాజర్ కొడుకుంటాడు బేసికలీ వీడు. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ద సన్స్ హీ ఈస్ ద కోటా సిక్కా. Okay, so he makes one electric scooter which can run for whatever 200 kilometers per liter ఏదో ఇస్తుంది. అది నాకు జస్ట్ ఏం గుర్తుందంటే కృష్ణవంశీ సినిమా అది. నువ్వు నన్నే అడిగావు ఇక క్రూ అంతా ఎవరని. ఇంకోటి ఏం గుర్తుందంటే అందులో కామెడీ బాగుండే అండ్ అది కల్ట్ హిట్ అయింది కొంచెం తర్వాత. బట్ అందులో ద యాక్టింగ్ దట్ హీ డిడ్ దట్ వాస్ కన్విన్సింగ్. హీ ఈస్ ఎ గుడ్ యాక్టర్. కన్విన్సింగ్ ఎనఫ్ ఉండే, ఎందుకంటే కామెడీ చేయగలితే ఇంకా దట్స్ ఐ నో ఇట్ ఈస్ నాట్ ఆఫ్ అవర్ టేస్ట్ కానీ he was in Big Boss. Okay, ఒక సీజన్ ఏదో ఒక సీజన్. Okay, and he was the funniest in the house. I mean that's not surprising. But యాక్టింగ్ వైజ్ అయితే ఐ వాజ్ నాట్ అట్ ఆల్ సర్ప్రైజ్డ్, ఎందుకంటే ముందే నేను చాలా కన్విన్స్డ్ ఉండే ఆ సినిమా చూసి. అందులో ఎలా అయితే ఆ రోల్ చేశాడో దట్ వాస్ టూ గుడ్. నిజంగా ఆ టైమింగ్ గానీ ఆ క్యారెక్టర్ లో దిగడం గానీ దట్ వాస్ ద బెస్ట్ ఐ ఫెల్ట్. వీళ్ళ క్యారెక్టరైజేషన్ సరిగ్గా చేయలేదు అనిపించింది. హారిబుల్. యాక్చువల్లీ అన్ని క్యారెక్టర్స్కి ఇట్ వాజ్ హారబుల్. కానీ నాకెందుకు నచ్చాడంటే ఐ ఫెల్ట్ ఎంతైతే చెత్తగా ఉండిందో చుట్టుపక్కల, హీ డిడ్ంట్ ట్రై టు ఫిట్ ఇన్. ఓకే, హీ జస్ట్ డిడ్ హిస్ పార్ట్ హిస్ వే అనిపించింది. ఐ కుడ్ డిఫరెన్షియేట్ ఇట్లా క్లియర్ గా. హీ వాజ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ట్రాప్. ఓ ఇప్పుడు లేపాలి అన్నా, ఏం చేసాం అన్నా. ఈ విలన్ ఎవరైతే చేస్తున్నాడు దేవర్ లైక్ కొంచెం ఎక్కువ వేసేస్తుండే కదా, అది హీ డిడ్ంట్ డూ. దాట్ వే ఐ లైక్డ్ హిమ్ అ లాట్. ఓకే. అండ్ ఎస్పెషలీ వాళ్ళు అదే ఎప్పుడైతే హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది చూడు, వాడు చెప్తూ ఉంటాడు కదా చూసి లుక్అవుట్ చూసి, అవన్నీ ఐ థింక్ హీ డిడ్ రియలీ వెల్. ఓకే, నాకు అక్కడ అంత ఇంప్రెసివ్ గా లేకుండే, ఎందుకంటే అక్కడ దాకా ఎప్పుడైతే క్లీన్ షేవ్డ్ ఉన్నాడు చూడు ఫ్లాష్ బ్యాక్ లో, ఆ ఫేజ్ అంతా నాకు అది మ్యాచ్ అవ్వట్లేదు. ఒక స్నైపర్ కి ఒక లుక్అవుట్ అంటారా ఏదో అంటారు కదా, అదే అంటే ర్యాలీ రేస్ డ్రైవర్స్ కి నావిగేటర్, స్నైపర్స్ కి కూడా ఏదో అంటారు చూసి విండ్ డైరెక్షన్ క్యాల్కులేషన్ చేసి చెప్తుంటారు.
ఎనీవేస్ సపోర్ట్ అందాం యా సపోర్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సపోర్ట్ సర్వీస్. సో ఆ సపోర్ట్ ఏదైతే చేస్తున్నాడో అది నాకు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా ఆ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న యూనో ఆ ఫీల్డ్ లో ఉన్న ప్రొఫెషనల్ లాగా అంతగా సెట్ కాలేదనిపించింది. అండ్ బట్ అది నేను యాక్టర్ మీద పాయింట్ చేయట్లేదు, అది ద క్యారెక్టరైజేషన్ వాజ్ బ్యాడ్. నో డెప్త్ ఎనీథింగ్, నథింగ్. అసలు సర్ఫేస్ లెవెల్ మీద కూడా సర్ఫేస్ ఉండే అది. కానీ ఎప్పుడైతే గడ్డం పెంచి మళ్ళీ రీఇంట్రడ్యూస్ అయ్యాడో అక్కడ ఆ బాడీ లాంగ్వేజ్ లో ఆ ఫేస్ లో ఈ లైఫ్ అంతా చూసినోడు ఎంతైతే అలసిపోయినట్టు ఉంటాడో, ఎంతైతే యునో ఇంకా ఐఎమ్ డన్ విత్ లైఫ్ అంటూ ఉంటాడో అది కొంచెం మ్యాచ్ అయింది నాకు. ఆల్సో ఈజ్ ఇన్ పోలాండ్, రైట్? ఆల్సో క్లోజర్ టు ఆమ్స్టర్డామ్, సో హీ హాస్ యాక్సెస్ టు ఎ లాట్ ఆఫ్ థింగ్స్. yes బట్ తేజ్కర్ సిగ్గులే అది ఎక్కడ పోయినావు, అంత క్షేమమేనా? సో నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాడు తేజ్కర్ అట్లా, ఏమైందో అప్పుడు ఏదో అన్నాడు పౌండ్ ఇస్తాడు అని అది. సో ఆ సెకండ్ ఫేజ్ లో హీ వాజ్ మోర్ కన్విన్సింగ్. అండ్ అది కూడా ఇట్స్ క్రెడిట్ టు హిమ్, ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో అయితే ఎంత స్కోప్ ఉండే అంటే బ్రూట్, అసలు అంత స్కోప్ తీసేశారు వీళ్ళు మొత్తం. దిస్ సక్డ్ ఇట్ అవుట్. ఒక వాక్యూమ్ మెషిన్ పెట్టి లిటరల్లీ ఈ సినిమా స్టోరీ లైన్ చూస్తే, ఆ క్యారెక్టర్స్ చూస్తే, ఆ స్కోప్ చూస్తే నీకు ఓకే ఒక దగ్గర ఇట్ గాట్ అ లిటిల్ టు అబ్సర్డ్. ఎక్కడ అంటే నీకు ఒకటే సినిమాలో ఫస్ట్ పార్ట్ లోనే రా వచ్చేసింది, నక్సల్స్ వచ్చేసారు, టెర్రరిస్టులు వచ్చేసారు, పొలిటీషియన్స్ ఉన్నారు, ఎమ్మెల్యే గాడు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఆ సిఐ గాడు వచ్చాడు, అన్ని డిపార్ట్మెంట్లు అన్ని ఇంకా ఇంటర్పోల్ వీళ్ళని కూడా దింపేది ఉండే. సివిలియన్స్ కూడా ఉన్నారు, ఆ బిజినెస్ మెన్లు ఉన్నారు, అంబానీ లెవెల్ బిజినెస్ మెన్లు కూడా తీసుకొచ్చారు. సో ఓకే ఒక విధంగా అబ్సర్డ్ వెళ్ళింది. కానీ లెట్స్ రిమెంబర్ అవర్ ఆన్ పేపర్ గాడ్స్, మొహమ్మద్ కైఫ్, అండ్ ఇప్పుడు కొత్త న్యూ జాయినీ ఆన్ పేపర్ కి మైకెల్ వాన్. ఎందుకంటే మైకెల్ వాన్ కూడా ఆన్ పేపర్ ఇంగ్లీష్ టీమ్ చాలా బాగుంది అంతా మళ్ళీ గిసాయించాడు. సో మొహమ్మద్ కైఫ్ అండ్ మైకెల్ వాన్ ఆర్ బోత్ ఆన్ పేపర్ గాడ్స్. సో ఆన్ పేపర్ చూస్తే ఎంత ఉండే మీట్ దీంట్లో అసలు యాక్చువల్గా మొత్తం ట్రీట్మెంట్ లో ఎంత దారుణంగా దొప్పెట్టారంటే ఈ సినిమాని. నాకు అదే డిసడ్వాంటేజ్ ఏమో అనిపించింది. దే బిట్ మోర్ దెన్ దే కెన్ చూ. ఇప్పుడు ఇన్ని ఎలిమెంట్స్ పెట్టేసరికి ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ టు ఇన్ ఎ ఫీచర్ ఫిలిం. నువ్వు వెబ్ సిరీస్ పెడుతున్నావు అంటే నువ్వు డెడికేట్ చేయొచ్చు, ఒక ఎపిసోడ్ దీనికి, ఒక ఎపిసోడ్ దీనికి. కానీ ఇన్ని పెట్టేసరికి ఒక ఫీచర్ ఫిల్మ్ లో ఏమైంది, ఇట్లా కుక్కాల్సి వచ్చింది వాళ్ళని. అందరికి జస్ట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చి దే హ్యాడ్ టు స్టెప్ అవుట్. అండ్ అది నాకు వియర్డ్లీ డిడ్ంట్ ఫిట్. అండ్ ఐ థాట్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్. నువ్వు ఒక మదనపల్లి లాంటి ఊర్లో ఎవడో కాటన్ మీద నడుపుకుంటుంటే సరే, ఊరోళ్ళకి వీడు ఒక పెద్ద ప్రొఫెషనల్ అసాసిన్ అది ఇది వీడు ఊరికి రాకముందర. సో వాడు ఎవరెవరైతే వీడిని ట్రాక్ చేస్తున్నారో ప్రతి 2-3 నెలలకి ఒక అటాక్ అవుతుంది, వీడు వాళ్ళని చంపేస్తున్నాడు అంటే అర్థం పర్థం ఉంది. కానీ వీళ్ళు ఇట్లా అందరినీ ఇట్లా కొలైడ్ చేసి ఒక పాయింట్ కి తీసుకొచ్చారు చూడు, దట్ వాజ్ అ లిటిల్ టూ మచ్. ఎందుకంటే టెర్రరిస్టులు వస్తే రావాళ్ళు సరే వీళ్ళని ఫస్ట్ పోనీ అంటున్నారంట. అరే కిడింగ్ మీ, అక్కడ లోపల వెపన్స్ ఉన్నాయి, ఫస్ట్ వీళ్ళు వెళ్తే వాళ్ళకి దొరికిపోతాయి. We'll test the waters. Ma'am, we'll test the waters with them, ma'am. They are going ahead of us. We'll be there in 2 minutes. But let's sit back and watch. మీరు తొందరగా క్యామోఫ్లాజ్ అవ్వండి అంట. సిగ్గు ఏం మాట్లాడుతున్నారు మీరు, క్యామోఫ్లాజ్ అవ్వండి. సో దాట్ పార్ట్ ఇట్ డిడ్ంట్ ఫిట్ వెరీ వెల్ ఫర్ మీ. జస్ట్ ఆప్టిక్స్ వైజ్ కూడా కదా, ఇట్ ఈస్ సో రిడిక్యులస్. ఒకటే లొకేషన్ లో నీకు టెర్రరిస్టులు ఉండడం, నక్సల్స్ ఉండడం, అండ్ నీకు స్పెషల్ ఫోర్స్ ఉండడం. వాట్ ఈస్ దిస్ కిచడీ ఇన్ ద ఫ్రంట్ గేట్, ఎట్ ద ఫ్రంట్ గేట్. అండ్ ఒక్కొక్కరు చూసుకుంటున్నారు, అరే ఆ గ్యాంగ్ అక్కడ ఉంది, ఈ గ్యాంగ్ అక్కడ ఉంది. 1 2 3 ఎంత 20 మెంబర్స్ వచ్చా, వెరీ నైస్. అరే అరే हम लोग कितने काउंट कर, भाई हम लोग 40 है. अरे वी आर विनिंग మ్యామ్, వి నీడ్ అర్జెంట్ ఎక్స్ట్రా ఫుడ్ మ్యామ్, ఇక్కడ మస్తు మంది ఉన్నారు, అందరికి పెట్టాల్సి వస్తుంది. ప్లీజ్ బీ వెరీ కాన్షియస్ కామ్రేడ్ దట్ నో షేరింగ్ ఆఫ్ ఫుడ్ టు ఎక్స్టర్నల్, ఓన్లీ ఐడి కార్డ్ చెక్ చేసి ఫుడ్ ఇవ్వండి అంతే. మీరు ఎవరు పడితే వాళ్ళకి పార్లేజీ ఇస్తే మనకి ఇక్కడ సప్లై ఇది ఇష్యూ వస్తుంది అంతే. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దట్. సో స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు ఫుడ్ తెప్పించుకొని తింటుంటే నక్సల్స్ పక్కన వచ్చి దిస్ అవర్ ఫుడ్, ఇదంతా మందే. ఎంత అబ్సర్డ్ ఆప్టిక్ అంటే అది ఒక సినిమా నిజంగా నువ్వు అబ్సర్డ్ గా తీస్తున్నావు అంటే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లాగా, ఏది సీరియస్ గా తీసుకోవట్లేదు, అంతా వి ఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ ఫన్ అంటే, దెన్ ఓకే ఇట్ మేక్స్ సెన్స్, యూ కెన్ యూజ్ దిస్, యూ కెన్ యూజ్ వాట్ ఎవర్. కానీ సీరియస్ గా ట్రీట్ చేస్తుండేది. అలాంటి సిచ్యువేషన్ లో ఈ ముగ్గురు గ్రూప్ ని తీసుకొచ్చి ఒకటి దగ్గర కుక్కడం అనేది ఇట్ వాజ్. అండ్ అమాంగ్ ఆల్ దిస్ అంట వాళ్ళకి ఒక్క బుల్లెట్ తగలలే, ఆ చాయ్ కొట్టోడికి, ఆ ఎమ్మెల్యేకి
అండ్ వాడు ఏంది ఒక 100 గన్స్ తోటి ఫైర్ చేస్తున్నాడు అండ్ అది ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాయి అవి. అదేదో డైరెక్ట్ చేస్తున్నాడు కూడా కాదు, అవి గుడ్డిగా కొడుతున్నాయి అవి. సో ఇట్స్ లైక్ ఓకే, నేను లాజిక్ వెతకద్దు కానీ ఐ మీన్ ఇట్ వాస్ టూ మచ్ అనిపించింది నాకు. దట్ వాజ్ హీ వెంట్ టూ ఫార్. నీకు అది పెద్ద ప్రాబ్లం అనిపించింది కదా, నాకు అది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనిపించింది. కానీ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నా దృష్టిలో అయితే నాకు అది పెద్ద ప్రాబ్లం కాదు. I felt that is the reason it was undone మొత్తం మూవీ ఫర్ టేకింగ్ ఇన్ టూ మెనీ ఎంటిటీస్. పెద్ద ప్రాబ్లం నేను చెప్పలే ఇంకా ఇప్పటివరకు. ఓకే, నాకు అది అనిపించదు ద రీజన్ ఫర్ వై ఇట్ వాజ్ అండన్ అనేది. ఇంకా ఉంది నాకు అది మెయిన్లీ నా దృష్టిలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం అయితే ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ద వే ఇన్ఫర్మేషన్ ఇస్ బీయింగ్ గివెన్. నువ్వు ఆడియన్స్కి స్టోరీ కథ ఎట్లా చెప్తున్నావు? సో బేసికలీ స్టోరీ టెల్లింగ్. Yes, I agree. That was my biggest problem. అది. అండ్ దాని వెనకనే ఈ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ వస్తాయి. వాడు క్యారెక్టర్ ని బిల్డ్ కూడా చేస్తలేడు అసలు. ఏ పాయింట్ ఏంటంటే వాడు స్టార్టింగ్ లోనే ఒక పెద్ద ఎస్కలేషన్ ఇచ్చిండా ఆ ఈగిల్ కి, సహదేవ్ కి, అంతే. దే కుడెంట్ గో బియాండ్ ఇట్. అంతే. ఎట్లా ఉండాలి ఎస్కలేషన్, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉండాలి. ఎందుకంటే సెకండ్ మళ్ళీ ఆ ఈగిల్ వాడు రా ఏజెంట్ వెళ్ళి హే నీ టిప్పు వల్ల $10 million మునాఫా అయింది నాకు అంటాడు. ఓ అయితే నాకు ఈ ఇన్ఫర్మేషన్ కావాలని చిట్టి ఇస్తాడు చూడు. ఇట్లా ఇదేంటి ఇట్లా ఓపెన్ గా ఇట్లా చూపించేస్తామంటే నాకు అర్థం లైక్ హౌ మచ్ మోర్ విల్ యూ ఎలివేట్. ఎగ్జాక్ట్లీ. వాడు స్టార్టింగ్ లోనే చూపించేసిండు, మొత్తం ఫ్యాక్టరీ తగలబెట్టిండు సింగిల్ హ్యాండెడ్ గా. ఇంకా దానికంటే ఎలివేషన్ ఏమిస్తావు నువ్వు? ఈధర్ ఆ ఎలివేషన్ లాస్ట్ కి ఇవ్వాల్సి ఉండే ఆర్ లైక్ ఈ సెకండ్ ఎలివేషన్ ఇట్లా చేయాల్సిన లేకుండే. అందరి దగ్గర ఎలివేషన్ కావాలి, అందరి దగ్గర. ప్రతి ఒక్కడు ఇటు ఒకడు వణుకుతున్నాడు, ఒకడు ఇంకేమవుతున్నాడు, ఇంకో. అరే నా ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. వాడంట ఒక 12 rounds per second తిరిగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి ఇట్లా కొట్టాడంట వాడు. ఇవన్నీ ఎందుకు చెప్తుండ్రు? ఇన్ స్టోరీ టెల్లింగ్ ఇది. నువ్వు కనుక నాకు అమ్మో అన్న ఫీలింగ్ చెప్పాలంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు డీటెయిల్డ్ గా? ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి, ఏ భాషలో చెప్పాలి. ఈ సినిమాలోనే ఒక లైన్ చెప్పారు, చెప్పు. కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి, ఇంకొన్ని తన్ని చెప్పాలి. అసలు సోషల్ మీడియాలో ఒక ఒక వీడియో ఉంది, పిచ్చ వైరల్ పోతుండే ఈ మధ్యలో. ఏంటంటే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ మ్యాచ్ జరుగుతుంది, ఫుట్బాల్ మ్యాచ్. 2 దోస్తులు వచ్చారు గ్రౌండ్ కి. అండ్ ఒక దోస్తుగాడేమో వాళ్ళకి కళ్ళు కనపడవు, హిస్ బ్లైండ్. సో పక్కన వాడి బెస్ట్ ఫ్రెండ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, ఇదిగో ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి వాడిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. గోల్ కొట్టగానే సెలబ్రేట్ చేస్తారు ఇద్దరు. ఎగ్జాక్ట్లీ. సో అది చాలా వైరల్ అయింది. రియల్ స్టోరీ అది. అండ్ రియల్ స్టోరీలో అలాంటివి చూస్తే ఇట్ ఈస్ హార్ట్ టచింగ్, లివర్ టచింగ్, ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. కంటి చుక్కలు. ఆ రియల్ సిచ్యువేషన్ ని ఒకవేళ నువ్వు ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ లో తీసుకెళ్ళి ఇప్పుడు ఆ గుడ్డోడికి కళ్ళు ఉన్నాయనుకో, అయినా కానీ పక్కనోడు వచ్చి చెవులో ఒరే తన్నిండ్రా ఇదా, అరే ఆఫ్ సైడ్ కాదంటారా, అరే తన్నిండు గోల్లోకి పోయిందిరా అంటే ఎంత చిరాకేస్తా నువ్వు పట్టుకొని దంతావాడి. నువ్వు తెలుగు ఇండస్ట్రీ కరెక్ట్ అయిపోయావు బోగస్. తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ నేను అగ్రీ అవుతా. ఎగ్జాక్ట్ నాకు అదే అనిపించింది తెలుసా. తెలుగు ఇండస్ట్రీ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఏంటంటే నీకు కళ్ళు కనిపించిన నువ్వు ఒక గుడ్డోని పుట్టుకతో గుడ్డోని అన్నట్టు చెప్తారు నీకు స్టోరీ. నేను చెప్పాను గుడ్డోడు అన్నట్టు చెప్తారట. నిజంగా లిటరల్లీ తెలుసా. ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పెద్ద షూట్అవుట్ జరుగుతుంది కదా సహదేవ్ ఇంటి దగ్గర. అప్పుడు ఈ స్నైపర్ గాడు ఒకడు సహదేవ్ని ఇట్లా షూట్ చేయగానే కొంచెం గ్యాప్ తీసుకుంటాడు కదా, అరే దెబ్బ తగిలిందని చెప్పి. వాళ్ళు కొంచెం లోపల అడ్జస్ట్ చేసుకుంటుంటారు. అంత లోపల సందు దొరికింది కదా అని చెప్పి స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు వచ్చేసి గేట్ కి చార్జెస్ పెడతారు, ఎక్స్ప్లోజివ్ చార్జెస్ పెట్టి పగలగొడతారు. గేట్ కింద పడుతుంది. లిటరల్లీ నీకు స్లో మోషన్ లో చూపిస్తారు. గేట్ ఇట్లా వాళ్ళు బాంబులు పెడుతుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవడో చెప్తున్నాడు ఇట్లా, ఆ స్పెషల్ ఫోర్స్ వాడు ఆ మేడం చెప్తున్నాడు, మేడం గేట్ కి చార్జెస్ పెడుతున్నాడు. నెక్స్ట్ సీన్ గేట్ స్లో మోషన్ లో పేరుతుంది, టక్కని ఇలా కింద పడి కింద పడుతుంది. కింద పడ్డాక కూడా మళ్ళీ ఆ రా కంట్రోల్ రూమ్ లో ఎవడో కొలనల్లో మేజర్ ఎవడు ఉంటాడు, ఎస్ ద గేట్ ఇస్ డౌన్ అంట. అరే మాకు కనబట్లేదారా అంటే వాళ్ళు మాట్లాడుకుంటుండే.
వాళ్ళు గుడ్డోళ్ళేమో వేరే వాళ్ళు. ఆ గాయత్రి ఆమె ఎవరు, ఆ రాయ్ హెడ్ ఎవడు గుడ్డోడో ఎవరు నాకు జోక్ అనిపించింది సార్. అంటే అగైన్ మన లాజిక్ లో మాట్లాడదు కానీ ఆ గేట్ కూలవడం చూపిస్తున్నారు, టీవీలో చూస్తుంటారు కదా లోపల హెడ్ క్వార్టర్స్. నాకేమనిపించింది, ఈ యాంగిల్లో ఈ ఎమ్మెల్యే గారు కూర్చున్నారు, ఈ యాంగిల్లో కెమెరా పనిచేయడానికి. అంటే ఎమ్మెల్యే గారు ఫోన్ కెమెరా పట్టుకున్నా, ఎందుకంటే ఆ రావాడు అంటే అగైన్ జాగ్రఫికలీ నాకు వీళ్ళు ఎవరెక్కడ ఉన్నారో తెలియదు నాకు. వాళ్ళు ముందర ఉన్నారా, వెనుకున్నారా, పక్కన ఉన్నారా, అవన్నీ అనవసరం. సో పాయింట్ ఏంటంటే గేట్ పడే ముందు ఒకడు వచ్చి చెప్పాలి గేట్ పడబోతోంది, తర్వాత గేట్ పడ్డం ఎందుకు పడుతుంది, తర్వాత స్లో మోషన్ లో గేట్ పడ్డం చూపిస్తారు, దాని తర్వాత కూడా గేట్ పడింది. దీని తర్వాత హైలైట్ ఏంటా, ఓకే గైస్ టేక్ 5, ఇప్పుడే అటాక్ చేయకండి, వాడు పాపం ఒకటి తగిలింది కదా బుల్లెట్, వాడు రానియండి బయట. ఐ డింట్ నో వై దే డిడ్ నాట్ గో ఇన్. అది వాడు బుల్లెట్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకొని అంతా వేసుకొని వచ్చిండు వాడు. అప్పటి వరకు వీళ్ళు వెళ్ళలే, మరి గేట్ ఎందుకు పడేసినట్టు? మొత్తం సినిమా అట్లానే ఇన్ఫర్మేషన్ తెలుసా, నీకు కళ్ళు కనిపిస్తున్నావు కూడా ఏమనుకుంటారు ఆడియన్స్ గురించి. నెక్స్ట్ పాటలకి కూడా ఒకడు నరేట్ చేస్తుండాలి, ఇట్లా ఉన్న మాట చెప్పలేవారు, ఏదో పాట హీరో అంటున్నాడు, అది హీరో అప్పుడే హీరో అరే హీరోయిన్ ని పట్టుకొని తిప్పుతుండ్రా అంటే అవునా రిలేషన్ మళ్ళీ. అసలు నిజంగా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, జస్ట్ అన్ఫర్గివింగ్ అది. అండ్ ఆడియన్స్ గురించి ఏమనుకుంటున్నారు, మాకు కళ్ళు కనిపించావు అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ లిటరల్ గా చూపిస్తుంటే స్క్రీన్ మీద దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏముంది ముందు వెనకాల? మళ్ళీ దీనికి ఆన్సర్ మన ఉందా, ఎవరికి తెలుసు? అది ఎవరు తెలుసు? సినిమా మొత్తం ఇదే తెలుసా, ఇట్లానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చున్నారు ప్రతి ఒక్క చిన్న దానికి ఎక్స్ప్లెనేషన్. నాకేదో మోస్ట్ ఫన్నీ ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ అనిపించింది. ఆ రాకి ఇంకా వాడు టెర్రరిస్ట్ వాడికి, అదే ఆ డ్రగ్ లాడికి వాడు కూర్చొని పాస్కల్ తెలుసా, వాడిని చంపింది నేనే అంటాడు చూడు, ఇలా గొప్పలు చెప్పుకుంటాడు చూడు, నీకు వాడి బాబు తెలుసా, వాడిని చంపింది వాడే. వాడు బాబు ఎవడు, పెడ్రో పాస్కల్, వీడికి ఏదో పాస్కల్ ఇంకోడు, అదే హాలీవుడ్ యాక్టర్ పేరు తీసుకొచ్చి పెట్టేశారు పెడ్రో పాస్కల్. నాకు ఇమ్మీడియట్ గా నాకు అనిపించింది, అరే షిట్ అనుకున్నా, అరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అని. నాకు దానికన్నా ఫన్ ఏమనిపించింది తెలుసా, రా ఇంకా స్పెషల్ ఫోర్సెస్ మధ్యలో ఒక టెన్స్డ్ ఆర్గ్యుమెంట్, అది ఎట్లా చూపించారంటే ఈ రావుడ్ వచ్చేసి ఇదిగో మీరు ఇట్లా చేయడానికి లేదు, మా పర్మిషన్ అడగాలి, యూ హ్యావ్ టు ఆస్క్ అస్ అని ఇట్లా అంటాడు. ఆడమా పోతాడు నువ్వు ఎవడు నిన్న అడిగేది. వాళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే అది ఒక రా లాగా లేదు, ఒక స్పెషల్ ఫోర్సెస్ లాగా లేదు. ఈ కార్పొరేట్ టీమ్స్ లో హెచ్ఆర్ వర్సెస్ ఫైనాన్స్ అట్లా ఉంటాయి. అయ్యో అంతా కూడా పోవాల్సిన అవసరం లేదు. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫ్రెషర్స్ పార్టీ అరేంజ్మెంట్స్ చేయడానికి కొట్టుకుంటారు చూడు, మేం చేస్తున్నాం మేం చేసేదిరా నువ్వేం చేసేది, నువ్వు ఇంత కూడా ఓకలేదంటే ఇంకా గణేష్ చతుర్థి అప్పుడు అనుకో ఈ గల్లీలలో అవుతాయి అసోసియేషన్ కూడా అవి చెప్తావు అనుకున్నా నేను. అట్లానే ఆల్మోస్ట్ అది ఏం డైలాగ్, అది వాళ్ళకి ఏం చూపిద్దాం అనుకున్నారంటే ఓ రాకి ఇంకా స్పెషల్ ఫోర్సెస్ కి టెన్షన్ నడుస్తుంది అనేది. కానీ టెన్షన్ లేకుండానే ఏం టెన్షన్ అది, ఏం చేస్తున్నారు మీరు అంటే చెప్పేయరా అంటే నీకేం చెప్పేదా, పిల్లకాయలు కొట్టుకుంటున్నట్టు చూపిస్తున్నారు రా ఇంకా స్పెషల్ ఫోర్సెస్ ని. ఇట్ డజంట్ మ్యాచ్ అట్ ఆల్ అసలు. నాకు ఇంకా దానిపైన వస్తుంది పుట్టుకతో గుడ్డోడు నిజంగా సినిమా మొత్తం అదే ఉంది. అసలు ఆ మీమ్ నేను ఈ సినిమా చూసినట్టున్నా మళ్ళీ అది మళ్ళీ వచ్చినట్టుంది. అబ్బా ఇదే కదా స్పర్శ, వీళ్ళు మనల్ని ట్రీట్ చేసేది ఇదే. డిఫరెన్స్ ఏంటంటే మనకు కళ్ళు కనిపిస్తున్నాయి, అయినా చెవులో దూరి మరి చెప్తున్నారు అరే గేట్ పడింది మాకు తెలుసురా, వి జస్ట్ సా ఇట్. అండ్ ఎక్కడైతే చెప్పాలో అక్కడ చెప్పరు. ఈ మొత్తం వీడి ఇది ఉంటుందా ఈ లవ్ స్టోరీ అంతా చూపిస్తారు, లాస్ట్ కి చెప్తాడంటే వీడు అసలు నువ్వు ఎందుకు వచ్చావు కాటన్ వరల్డ్ కి అంటే వాడి మోటివేషన్ అంతే. దాన్ని చంపేసిన తర్వాత టెర్రరిస్టులు అప్పుడు ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ లో చెప్తారు నువ్వు తుపాకీ పట్టుకున్నాడు అందరూ గుండా కాదు వాడు దేవుడు అదేదో చెప్తా చూడు. వై డూ యూ హ్యావ్ టు అగైన్ రీవిజిట్ దిస్? నువ్వు చెప్పినావు కదా లవ్ స్టోరీ, అందరూ చెప్పేసి ఉండొచ్చు కదా, ఈ రీవిజిటింగ్ ఎందుకు ఊరికే?
నిజంగా అవసరం లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఏం చేశారంటే ఈ అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడు, ఆ అమ్మాయికి కాటన్ పైన పిచ్చి ఎస్పెషల్లీ తలకోన ఫారెస్ట్ లో వచ్చే కాటన్ పాపులర్ చేయాలి వరల్డ్ ఓవర్ అని చెప్పి ఫ్యాషన్ షోస్ నడిపిస్తుంది. ఇదంతా ఈ డాట్స్ ఎవడు కనెక్ట్ చేయలేడా? అస్సలు వి కాంట్ కదా, కళ్ళు కనపట్లేదు, నీ కళ్ళల్లో గుంటూరు కారం పడ్డది. అది ఇదేం జబ్బో నాకు అర్థం కాదు. ఈ స్టోరీ టెల్లింగ్ సచ్ ఎ ఫ్లాడ్ స్టోరీ టెల్లింగ్ అనిపిస్తుంది సైడ్ నాకు. నిజంగా నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఆడియన్స్ గురించి. ఇక్కడ ఈ ఆడియన్స్ గాళ్ళేమో ద వైర్ బ్రేకింగ్ బ్యాడ్ చూస్తూ కూర్చుంటున్నారు, వాళ్ళకి వచ్చి గేట్ పడ్డది చూడు, చిన్న గేట్ ఓపెన్ చేయి, గోడ దుక్కు. ఇదంతా ఎందుకు జరిగిందంటే తెలుసుకోవాలంటే ఇక్కడ దాకా నాకు నేను ఆపేస్తా, నువ్వు పోయి వాడు మంచిగా చెప్తాడు, నాకు తెలుసు కథ, బట్ స్టిల్ నాకు తెలియదని కాదు, అదే కానీ నీకు ఎఫెక్ట్ రావాలి కదా, అందుకని వాడిని అడిగితే వాడే మస్తు పద్ధతి ప్రకారం నువ్వు అక్కడ ఇదేదో జోక్ అన్నట్టు జనరలీ జోక్స్ చెప్తారు, అరే జోక్ రా, కానీ జోక్ క్రియేట్ చేసిన వాడు చెప్తారే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ జోక్ ఇది అన్న మళ్ళీ ఈ మనం పిక్చర్ లాగా తిరగాలి వాళ్ళ చుట్టూ. యా అంతే అంతే. అండ్ ఆ రొమాన్స్ కూడా, అది కూడా ఇంకో హైలైట్ ఉండే, స్నైపర్ రొమాన్స్. ఇది ఒక పాజిటివ్ అనుకో బ్రో నాకు ఈ సినిమాలో. ఒక స్నైపర్లో రొమాన్స్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఎప్పుడు చూడలేదు. సో తెలుగు సినిమా ఇండస్ట్రీ నాకు ఫస్ట్ టైం చూపించింది స్నైపర్ రొమాన్స్ ఎట్లుంటది. ఇది హాలీవుడ్ లో కూడా చూపించలేదు, వరల్డ్ ఆఫ్ సినిమా చూపించలేదు. నో నో నో, ఇట్స్ ఏ యూనిక్ లవ్ స్టోరీ. ఇది స్నైపర్ ఎక్కడైనా స్నైపర్ క్యారెక్టర్ ఉన్నాడు అంటే చంపడం సావడం చంపడం సావడం అంతే. కానీ ఇంకోటి నాకు ఒక పాయింట్ కూడా ఉంది కానీ కనెక్టింగ్ టు కరెంట్ అఫైర్స్ ఈ స్నైపర్ దీనిపైన. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఒక హంతకుడు హీ కిల్స్ ఫర్ మనీ ఫర్ ఫన్, వాణ్ణి ఒక అమ్మాయి ఇట్స్ డెల్యూషనల్ పర్స్పెక్టివ్ వాడి పైన. నువ్వు చంపుతావు సరే, కానీ నువ్వు మంచిగా చంపుతావు అని ఒక ఇది ఉంది చూడు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు ఇందులో. బ్రో నీకు చెప్తున్నా కదా, నీకు అస్సలు ఇంత మాత్రం రొమాన్స్ లేదు కాబట్టి ఇవన్నీ అర్థం కావు. నాకు పెళ్ళైపోయింది. ఎగ్జాక్ట్లీ. సో బాండ్ రొమాంటిక్స్ అడుగు అసలు. ఎగ్జాక్ట్లీ. ఒక స్నైపర్ రొమాన్స్ ఎట్లుంటది అంటే జస్ట్ మిస్ అవ్వాలట, ఐ విల్ జస్ట్ షూట్ ఇన్ టు అ క్రౌడ్. నువ్వు ఒక పండగలో ఉండు, ఒక జాతరలో ఉండు, నేను ఉన్నా నీ వెనకాలని చెప్పడానికి ఇష్టం వచ్చినట్టు క్రౌడ్ లో షూట్ చేస్తాను, పడుతూ ఉంటారు చుట్టుపక్కల. యు జస్ట్ ఫీల్ మై లవ్. ఆమెమో సిగ్గు లేకుండా నవ్వుతుంది, పైకి చూసి నవ్వుతూ ఉంటుంది, ఆహా చంపి ఎంత మంచోడు, నా కోసం చంపిండు, నాకు అడ్డొస్తున్నాడు అని చెప్పి లేపేసిండు. నీ పైన ఒక బెలూన్ ఉంటే బెలూన్ షూట్ చేస్తా, నీ మీద చమ్కిలు పడతాయి, నువ్వు ఫీల్ అయిపోతావు. యూ జస్ట్ ఫీల్ మై లవ్. యా అంతెందుకు, రేపో మాపో నీ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటది, అందరూ మీ అత్తలు, ఒక వెయిటర్ నీకు సర్వ్ చేయడు కూల్ డ్రింక్, వాడు కాలు ఉంటుందా లేదా నెక్స్ట్ సెకండ్ వాడు కుంటుకుంటూ వచ్చి నీకు అది, నువ్వు పక్కన ఒక పిల్లోడ్నో లేకపోతే నీ ఫ్రెండ్ ని పెట్టుకో, నీ ఫ్రెండ్ చెవులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు ఏమేమి జరుగుతుంది అనేది, లేకపోతే జైనే పంపిస్తా అంతే. నీ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంచుకో, జాతర ఇవన్నీ వదిలేసి కాన్కిస్ కాగాళ్ళు నీకంత, నీ ఫ్యామిలీ ఫంక్షన్, నీ అత్తమ్మలు, నీ గ్రావిటాస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నీ పిన్ని, నీ సొంత వాళ్ళు నేను చూసుకోవట్లేదు, నేను మేజెక్లేరు తెరుకో అని. యా నీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో పిల్లలందరూ ఇట్లా పరిగెడుతుంటారు, ఏదో బర్త్డే పార్టీ నడుస్తుంటది, అయినా కానీ ఐ షూట్ ఇంటు ఇట్. I don't stop. It never stops. My sniper love never stops. No candle ఊదక్కర్లే. Yeah. मैं हूं ना. అది ఎందుకు ఊదాలి? ఆ పిల్లోల్ని జరగమని చెప్పు. జస్ట్ ఇట్లా హెయిర్ కట్ కావాలా, మేహూనా అంతే. యా నీకు ఉప్మా వండించారు కానీ ఉప్మాలో స్పూన్ పెట్టలేదు. ఇట్ ఇస్ సచ్ ఎ క్రైమ్ నిజంగా. They have to pay a price. Just wait 2 seconds. గుస్తావో బ్లాక్ యారో అని ఒక కేసింగ్ స్నైపర్ ఫేవరెట్, అది ఆ కేసింగ్ అనేది నీ ఉప్మాలో దురుస్తా, దాన్ని ఎత్తుకొని ఇట్లా తింటుండు ఉప్మా చట్నీలో నవ్వుకుంటూ, అది కూడా యా మురిసిపోతూ నవ్వుకుంటూ. ఎగ్జాక్ట్లీ. స్నైపర్ రొమాన్స్ అంటే ఎట్లుంటది అనుకుంటున్నావు అసలు? పళ్ళు తెంపిస్తాడు, ఆకలేస్తుందా, ఇదిగో చెట్టును
ఇట్లా కొబ్బరికాయ కొట్టాల్సి నెత్తి పైన పని అవుతుంది. లిటరల్లీ చూపిస్తారు కదా, పొద్దుటి నుంచి ఆ అమ్మాయి తినలేదు అంటే పక్క కూర్చుంటది అంటే పక్కనే ఒక యాపిల్ ట్రీ ఉంటదంట. ఆ చెట్టులో మళ్ళీ ఆపిల్స్ అన్ని ఇట్లా ఇట్లా నిండుగా ఉంటాయి. ఇట్లా నిండుగా ఉంటాయి. సరే పోలాండ్ లో ఉంటాయేమో, పోలాండ్ లో వేరే ఎవర్ షీ వాస్ ఉంటాయి. అది రోడ్ మీద, అది రోడ్ పైన ఒక్క బుల్లెట్ కొడితే 4-5 పడతాయి అసలు. ఇంకా రైతు బజార్ వాంటెడ్ లో లాగా అదే బుల్లెట్ కొడుతుంది, ఒకేసారి పడతాయి 4-5. అంతే. దట్ ఈస్ వాట్ స్నైపర్ లవ్ ఇస్. అంతెందుకు, నువ్వు కిచెన్ లో పై షెల్ఫ్ లో నీకు బాటిల్ అందట్లేదు, జస్ట్ వెయిట్. మొత్తం నీ షెల్ఫ్ బద్దలు కొట్టి ఒక్క బాటిల్ నీకు ఇప్పిస్తా, ఇట్లా కింద పడుతుంది నీ మీద, నువ్వు పట్టుకో. అంతే. ఇది స్నైపర్ లవ్ అంటే. స్నైపర్ దిల్ అంటే ఇట్లుంటది. దిల్దార్. ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాల్సిన. ఎగ్జాక్ట్లీ. అందుకనే కదా ఇది ఒక పాజిటివ్ అంటా నేను. అసలు ఏ ఇండస్ట్రీ, తెలుగు అనే కాదు, హిందీ అనే కాదు, డొమెస్టిక్ అనే కాదు, లోకల్ అనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడ లేదు ఈ కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. ఒక స్నైపర్ గుండెలో ఎంత రొమాన్స్ దాగుంటుంది అనేది, అది వాడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడనేది ఈ సినిమాలో చూడడానికి దొరికింది మనకి, విచ్ ఇస్ జస్ట్ వండర్ఫుల్. ఇట్ హ్యాస్ టు బి అ పాజిటివ్ నిజంగా. ఇంకో హైలైట్ సీన్ ఏంటంటే, ఈ పోరి నలిని పోలాండ్కి పోయి వెతుకుతుంటది జయ కోసం. సో ఒక చిన్నపిల్లాడు వచ్చే ముందు ఒక ముసలాడితో మాట్లాడుతుంటాడు చూడు, హ్యావ్ యూ సీన్ జయ, డు యూ నో జయ అని. ఆ ముసలాడు యాక్టింగ్ చూడాలి దాంట్లో. అది నిజంగా వాడు చెప్పలే, ఏం చెప్పలే. వాడికి కూడా చెప్పలే నువ్వు ఒక మూవీలో యాక్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఆ మనిషికి ఏమీ చెప్పలేదు. సో ఏం చేయాలో తెలియక ఆ పిల్లోడు వచ్చేదాకా ఎట్లాగో అట్లా ఈ పోరిని ఉంచాలి అక్కడ. సో ఆల్మోస్ట్ ఆ సీన్ ఎట్లుందంటే, ఈ పోరి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే ఆ మనిషి, ఆ పెద్ద ఆయన ఏదో పోలాండ్ పక్కన ఉన్న ఆమ్స్టర్డామ్ వెళ్ళి కొట్టొచ్చినట్టు అని ఇట్లా. నువ్వు మళ్ళీ ఆ సీన్ చూడు, నిజంగా ఎంత అలక్ నిరంజన్ ఉంటాడంటే, ఎంత అయోమయం ఉంటాడంటే, ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే ఎస్ మిస్, డూ యూ నో దిస్ అడ్రస్? No, I don't understand. You just stand on your mark here. You stand on your mark. Ante, his name is there X there? Yeah. Please stand on it. Just stand. Yeah. His name is Jay. Ante, yes. I don't know. Ignore that boy over there. Don't look at him. No, look here. ఇట్లా ఫేస్ పట్టుకొని చెప్తాడు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమో ఇప్పుడు తాత నలిని మొహం పట్టుకొని మెడకాయ తిప్పాడు అంటే, do you know him? అంటే wait here, something's gonna happen, ignore that boy, just wait, stand here. But do you know him, Jay? No, look into my eyes. Wait. అప్పుడు పిల్లోడు వచ్చి ఇట్లా పట్టుకొని ఆ పిల్లోడు యాటిట్యూడ్ చూడు, వాడు ఏదో తింటుంటాడు, అది మొత్తం తినే వరకు చూస్తూనే ఉంటాడు ఆ పిల్లని. అసలు ఎంత లిటరల్ స్టాలింగ్ అంటే, నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆ ముసలాయన దగ్గర పోయి ఈ అమ్మాయి వచ్చి ఏదో ఒకటి వాగుతుంది, కానీ ఆ పిల్లోడు వచ్చి ఒకటి లాక్కునేదాకా నువ్వు ఎట్లా ఒకట్లా మేనేజ్ చేయి, జస్ట్ కీప్ హర్ విత్ యూ. మా ఆడియన్స్ కి ఎట్లాగైతే చెవులో దూరి ఎక్స్ప్లెయిన్ చేస్తామో కళ్ళు లేనట్టు, నీకు మాత్రం అట్లా ఎక్స్ప్లెయిన్ చేయము ఇక్కడ ఏం జరుగుతుందో, నువ్వు జస్ట్ మేనేజ్ చేయి, ఇంప్రూవ్. వాళ్ళు అదే కదా కాన్ఫిడెన్స్. ఆడియన్స్ కి ఎట్లాగో చెప్తాం, క్యారెక్టర్స్ కూడా చెప్తే ఏముంటది అది అసలు విషయం చెప్పాలి, అసలు విషయం వాళ్ళకి చెప్పాలి. ఓ గాడ్. కానీ ఆ స్టోరీ టెల్లింగ్ స్టైలే అన్బిలీవబుల్. జీరో క్యారెక్టరైజేషన్ తోటి ఒక స్టోరీని ఎట్లా చేయొచ్చు అంటే ఇట్లా చేయొచ్చు. పుష్కలంగా మీల్స్ తిందామని ఒకడు కూర్చున్నప్పుడు వెయిటర్ గారు అర్జెంట్ గా వచ్చి నీ చేతులు కట్టేసి నేను పెడతాను అని చెప్పి చేత్తో ఇట్లా కుక్కి నోట్లో, అండ్ వాడికి నచ్చినట్టు వాడు ఫస్ట్ పెరుగన్నం పెట్టి తర్వాత సాంబార్ పెట్టి తర్వాత కూర, ఒక పద్ధతి లేకుండా జస్ట్ ఒక కొండంత అన్నం పెట్టేసి పెరుగు పోసేసి దాని మీద కూరలన్నీ పోసి మొత్తం ఇట్లా కిచిడిలా కలిపేసి నోట్లో కుక్కిన తర్వాత చెవు దగ్గర వచ్చి చెప్తాడు, ఇప్పుడే నీ నోట్లో ముద్ద పెట్టి నవలడం మొదలు స్టార్ట్ చేయి. అసలు అట్లుంది. ఐ డింట్ సీ ఎ సెన్స్ ఇన్ ద లవ్ స్టోరీ. అండ్ ఇంకోటి నా మేజర్ క్వశ్చన్ బోగస్, మళ్ళీ నువ్వే దీన్ని ఆన్సర్ చేయగలవు. వాడి నెట్వర్క్, గాలి, వాన, వాయు, అది అన్ని చెప్పాడా? నెట్వర్క్ గురించి ఎట్లా తెలిసి మనకి ఎక్కడ చూపించాడు?
లేదు వాడి నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ అని. లేదు, లాస్ట్ లో ఒక ఆర్మీ ఉన్నట్టుగా చూపిస్తారు సడన్ గా. ఫ్రమ్ అవుట్ ఆఫ్ నోవేర్ ఒక ఆర్మీ ఉంది ఇప్పుడు, ప్రైవేట్ జెట్. Oh, బట్ అది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలే వాడి నెట్వర్క్. ఎక్కడ లేదు. వై డిడ్ దే ఈవెన్ సే ఇట్? వై వర్ దే స్కేర్డ్ ఆఫ్ అమ్మో వింటారు గోడలు వింటారు అది అక్రాస్ చూపించిన బై ద వే. అంటే అదొక్కటే బ్రో చూపించకుండా చెప్పారన్నమాట. ఫుట్బాల్ మ్యాచ్ లో అదొక్కటే చూపించకుండా చెప్పేశారు అట్లా జర్రా. టెల్ అండ్ నాట్ షో. అంతే అంతే అంతే. దట్ వాజ్ అనాయింగ్ పార్ట్. ఎంతసేపటికి ఈవెన్ ఆ శ్రీనివాస్ రెడ్డి కూడా థియేటర్ లోపల కూర్చోద్దు, ఇక్కడ కూర్చోద్దు, బర్రెల కొమ్మ వింటాడు 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 అని చెప్పి. నా పాయింట్ ఏంటంటే సరే ఓకే వాడుకో నెట్వర్క్ ఉన్నది చాలా ఖతర్నాక్ నెట్వర్క్. వీళ్ళకి ఎట్లా ఎక్స్పీరియన్స్ అయ్యారు? హౌ డిడ్ దే గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దట్ నెట్వర్క్? అది పెద్ద అసలు నాకు అది పెద్ద ప్లాట్ పాయింట్ అనిపించింది స్టార్టింగ్ లో. ఓహో వీడంతా పని నెట్వర్క్ తో చేయిస్తాడా, వీడంతా హ్యాండ్స్ ఆన్ కాదు, వీడు ఉట్టి డెలిగేటర్ అన్నట్టు చూపిస్తారా, అది అనుకున్నా. కానీ నేను విత్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ లో రియలైజ్ అయినా అంతేం చూపించలేదు, అంత స్కిల్ లేదు అది ఇక్కడ. రా వాళ్ళు అసలు అంత పట్టుగా వీడి వెంట ఎందుకు పడుతున్నారు అదే అసలు ఎస్టాబ్లిష్ కాలేదు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటి వీడితో? దే నెవర్ రియలీ సెడ్ ఇట్ అవుట్ లౌడ్. వీళ్ళ మనుషుల్ని చంపేస్తున్నాడు అని, రా మనుషులనా అని అనుకో, అజ్యూమ్ చేయాలి. ఇవన్నీ చెప్పారు చెప్పారు, చూపించలేదు. మెయిన్ ప్లాట్ చెప్తారా ఎవడైనా? అక్కడ ఉంటేనే చెప్తారు, స్క్రీన్ ప్లే లో ఉంటే చెప్తారు. అది ఎస్ ద గేట్ ఇస్ డౌన్. అదే ఇరిటేటింగ్. అంటే ఇంకా నాకు ఇంకోటి ఏం కాలిందంటే, నాకు ఎలివేషన్లే కాకుండా ప్రతి ఒక్కడు ఎలివేషన్ లో జంతువుల మెటఫోర్ని దూరుస్తున్నారు చూడు. ప్రతి ఒక్కడు పందికొక్కును గిల్లితే ఎట్లుంటుందో తెలుసా? అరే పందికొక్క ఏడుకలు వచ్చిందిరా ఇప్పుడు సడన్ గా. ఒక్కడేమో పందికొక్కుల గురించి ప్రతి ఒక్కటి పందికొక్కుని గిలితే అది నేను ఎగ్జాజరేట్ చేస్తా క్వాలిటీ. కానీ ఒక ఏనుగు ఇట్లా చేస్తే అట్లా అవుతుంది, నేషనల్ జియోగ్రఫిక్ యానిమల్ ప్లానెట్ స్టఫ్. ఒక జింక్ వచ్చి ఇట్లా చేస్తే అట్లా అవుతుంది. ప్రతి ఒక్క ఎలివేషన్ ఇవ్వడానికి ఏదో ఒక జంతు కావాలి, ఆ జంతు ఏం చేస్తుందో అది డిస్క్రైబ్ చేయాలి. చెడ్డీలో గొంగళి పురుగు పడితే ఎట్లా ఉంటుందో తెలుసా వీపు పైన బళ్ళి పాకితే ఎలా ఉంటుందో తెలుసా? బట్ దట్ ఈస్ అన్ఫేర్ అనిపిస్తుంది నాకు. ఇన్ఫాక్ట్ ఒకవేళ ఇన్ ఏ ప్యారలల్ వరల్డ్ ఒక యానిమల్ కింగ్డమ్ కనుక రాయల్టీస్ కోసం సూ చేసింది అనుకో, యు నో వాట్ కైండ్ ఆఫ్ మనీ దే ఎర్న్, ద వే వి యూజ్ వాళ్ళ యానిమల్స్ ఏమంటారు క్యారెక్టరిస్టిక్ ని. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ అన్బిలీవబుల్. ఈగల్స్ ఎంత ప్రతి మూవీ అని వస్తుంది ఒకటి. మొత్తం పంజాగుట్టలో పందికొక్కల అసోసియేషన్ బయటకు వస్తుంది. అరే తీసేదే ఇంత దరిద్రంగా తీస్తావు, కళ్ళు కనిపించినట్టు మళ్ళీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావు, మళ్ళీ నా పేరు ఎత్తుతున్నారు. నన్ను బదనాం చేస్తావు. నన్ను ఎందుకు బదనాం చేస్తున్నావు దీంట్లో? నేను అట్లా ఏం చెయ్య. నన్ను గిల్లితే నేను నోరు మూసుకొని వెళ్ళిపోతా. అదే గిల్లితే ప్రళయం వస్తుంది అట్లా ఏం లేదు. నేను జస్ట్ ఒక పందికొక్కని పోయి ఆ బటర్ఫ్లై అడుగు, దానికైనా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సీతాకు ఒక చిలుక పట్టుకుంటే ఎలా కొట్టుకుంటుందో తెలుసా? నిజంగా ప్రతి ఒక్క ఎలివేషన్ లైన్ లో ఒక జంతువు గురించి డిస్క్రిప్షన్ ఉండాలి. అదేందో మళ్ళీ ఆయన కళ్ళు, పులి, తేజస్సు ఏదేదో అంటారు, అస్సలు అర్థం కాదు. అసలు పంది, బర్రె, దున్నపోతు అన్నిటి మీద వచ్చినాయి. త్రాచుపాము కాటేసిన వేగమైనది. అసలు ఒక మూవీ తీయాలి, స్పూఫ్ మూవీ, ఉట్టి ఇదే ఉండాలి, అందులో ప్రతి డైలాగ్ ఇదే ఉండాలి. షుడ్ కవర్ ఎవ్రీ పాసిబుల్ యానిమల్. కొన్ని జంతువులు కూడా డైలాగ్ లేవు. పంది దిద్దిన కాపురం అట్లా ఉండాలి అంతే. ఒక దున్నపోతు వచ్చేసి బ్యాంక్ అకౌంటెంట్ వెడ్నెస్డే రోజు లంచ్ తర్వాత ఎట్లా ఉంటాడో తెలుసా? ఓ ఊరుకొచ్చి అంటదంట, ఇస్త్రీ పెట్టేవాడి చెయ్యి ఎంత గట్టిగా ఉంటుందో ఇస్త్రీ వాడికే తెలుసు, అదే చెప్పి వాడికి ఇవ్వాలి. అది కూడా ఒక పిల్లికి చెప్తుంది. కాదు, నీకు బ్యాక్గ్రౌండ్ ఏమో ఇట్లా హ్యూమన్స్ ది డైలాగ్ నడుస్తుంటాయి, హీరో విలన్ అట్లా. ఫోర్ గ్రౌండ్ లో ఒక కుక్క పిల్లికి ధమ్కి ఇస్తుంది. ఎవడికి కొడితే మైండ్ తిరిగి బద్దలు బ్లాక్ అవుతుందో వాడి పేరే జిమ్మిగాడు. ఓ ఇలాంటి జేమ్స్ ఎందుకు రావట్లేదు అంటే మాకు ఫండ్స్ రావట్లేదు. ఫండ్స్ యానిమల్స్ ఇస్తే మేము చెలరేగిపోతాం. మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్ని చూపించి.
మేము మంచిగా ఇంకా కుక్కల చేత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కుక్కలు, పిల్లి, గద్దె, బసవ, ఎగ్జాక్ట్లీ అందరితోటి వాళ్ళ ఉట్టి కీ కాకుండా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. నేను పైన చూస్తున్నా సార్, టాప్ వ్యూ ఇస్ హీరో ఇస్ రన్నింగ్ 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 నాట్ అరైవింగ్ సార్, బట్ స్టిల్ రన్నింగ్. వాట్ ఈస్ విలన్ డూయింగ్ బాటమ్ వ్యూ సార్ అంటే విలన్ వెయిటింగ్ 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 వెయిటింగ్. నిజంగా ఆ జే క్యారెక్టర్ కూడా ఇది మనం ఆన్ పేపర్ అనుకున్నాం కదా ఇందాక. ఆన్ పేపర్ యాక్చువల్లీ ఆ ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా నక్సలైట్స్ కొంచెం తగ్గించి ఆన్ పేపర్ స్టోరీ లైన్ చూస్తే యాక్చువల్గా ఇది ఒక మంచి స్టోరీ లైన్, ఇది మంచి మూవీనే. అండ్ దీన్ని చాలా మిల్క్ చేయొచ్చు. అండ్ ఇలాంటి స్టోరీనే ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ లో తీసారనుకో, ఫస్ట్ వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తారంటే జయ్ ఇంకా సహదేవ్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్. ఎందుకంటే సహదేవ్ సినిమాకి హీరో అండ్ ఈ జయ్ అనేవాడు సహదేవ్ తో ఎప్పటి నుంచో తోడు దొంగ అన్నట్టు. సో ఆబ్వియస్ గా వాళ్ళిద్దరికి అండ్ మోస్ట్లీ వెస్ట్ లో ఏమవుతుంది సార్, ఆ జయే విలన్ ఉంటాడు. యా అదొకటి ఉంటది. కానీ ఆబ్వియస్ గా వాళ్ళిద్దరికి చాలా డీప్ రిలేషన్షిప్ ఉంటది కాబట్టి వాళ్ళ మధ్యలో కొన్ని డైలాగులు కానీ లేకపోతే వాళ్ళిద్దరు రిలేషన్ బిల్డింగ్ కెమిస్ట్రీ వాళ్ళిద్దరికి ఒకరొకరిలో నచ్చింది ఏంటి నచ్చనిది ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ సహదేవ్ కొన్ని బిహేవియర్స్ ఉండొచ్చు జయకి అసలు పడదు, అండ్ వైస్ వర్సా. యూనో జయ కూడా ఏదైతే కొన్ని చేస్తాడు, కొన్ని అలవాట్లు ఉండొచ్చు, సహదేవ్కి అది నచ్చదు. అండ్ ఈ ఫ్రెండ్స్ మధ్యలో ఆ ఫ్రిక్షన్ ఉంటుంది, ఆ ఫ్రిక్షన్ నుంచి నువ్వు టెన్షన్ మిల్క్ చేయొచ్చు. ఎంత స్కోప్ ఉండే అంటే జస్ట్ ఈ జయ ఇంకా సహదేవ్ మధ్యలోనే. ఎందుకంటే జయకి అసలు ఏమి పని రానట్టు మళ్ళీ అన్ని సహదేవే చేయాలి. జయ గడ్డ చేసి పక్కన నిల్చొని జస్ట్ ఇట్లా సహదేవ్ ఏమన్నా అంటే తలూపడానికి ఉన్నట్టు ఉన్నారా. జయ్ గుర్తుపెట్టుకో, జోక్ వినాలనిపించి మళ్ళీ నాకు చెప్పాడు, దానికే ఉన్నాడు వాడు. కొన్ని పాయింట్స్ కూడా ఎస్పెషల్లీ మెయిన్ పాయింట్స్ ఎక్కడైతే ఫైనల్ షో డౌన్ వస్తుందో ఇంటి దగ్గర, జయ్ సహదేవ్ అంతా సెటప్ చేసుకుంటుంటారు చూడు, ఆ హైడ్రాలిక్ గన్ సిస్టమ్ అదంతా జయ్ ఇట్లా వైర్లు కనెక్ట్ చేస్తుంటాడు ఆ మొత్తం బాల్కనీలో గన్స్ కి. ఆ టైంలో సినిమాలోనే కొంతవరకు ఎట్లా చూపించారు అంటే సహదేవ్కి జయకి ఇద్దరికి తెలుసు ఏం చేయాలో, ఇది ఆల్రెడీ ఒక పీక్స్కి వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఎమ్మెల్యే గాడు గుండాలని తీసుకొచ్చాడు, ఆ బిజినెస్ మ్యాన్ వచ్చాడు, తర్వాత ఈ నక్సల్పూరి దూరింది, తర్వాత ఈ రాడ్ వచ్చాడు, అందరు ఇక్కడ దాకా చేరుకున్నారంటే నెక్స్ట్ ఒక పెద్ద ధూమ్ధామ్ ఏదైతే ఉందని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. అండ్ డిసైడ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఇదంతా రెడీ చేసుకుంటున్నారు. ఆ పొజిషన్, ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే నువ్వు జయ్ ఇంకా సహదేవ్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే దే ఆర్ ఫేసింగ్ డెత్. చావు అనేది వాళ్ళ తలుపు దగ్గరకు వచ్చింది, ఇంకా రేపో మాపో అన్నట్టుంది సిచ్యువేషన్. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెండ్స్, కొలీగ్స్, ప్రొఫెషనల్స్ ఈ లాస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చారు. దీని తర్వాత ఓకే వాళ్ళకు ఒకవేళ ఒక ఎస్కేప్ ప్లాన్ ఉన్నా అది వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు. ప్లాన్స్ అందరు పెట్టుకుంటారు, అక్కడే చావచ్చు ఇద్దరు. సో ఎవడైనా ప్రొఫెషనల్ స్నైపర్, ప్రొఫెషనల్ ఇట్లా జయ పొజిషన్ లో ఉంటే వాళ్ళకి తెలుసు ఎన్ని ప్లాన్స్ పెట్టుకున్నా సంథింగ్ కెన్ గో రాంగ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో ఆ అప్రోచింగ్ డెత్ అనే సిచ్యువేషన్ ని కొంచెం సీరియస్ గా తీసుకొని దాని మీద ఏదైనా మాట్లాడి ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్యలో డైలాగ్స్, యూనో హౌ దే ఆర్ అప్రోచింగ్ దట్ డెత్ సిచ్యువేషన్. నర్వస్ గా ఉన్నప్పుడు, చావు దగ్గర వస్తున్నప్పుడు మనం కోపింగ్ మెకానిజం అంటారు కదా, వి ట్రై టు మేక్ జోక్స్ కోప్ చేసుకోవడానికి. అది వాళ్ళు ఆల్మోస్ట్ ఎట్లా చూపించారంటే ఈ గన్లు షూట్ చేసినప్పుడు బయట వాళ్ళు ఎట్లయితే భయపడుతున్నారో ఆ ఎమ్మెల్యే అట్లా, అది ఒక్క సీన్ చూపించారు జయ్ ఇంకా సహదేవ్ ఏదో నవ్వుకున్నట్టు, ఒక జోక్ షేర్ చేసుకుంటున్నట్టు. కానీ యాక్చువల్ గా ఇట్ షుడ్ హావ్ బీన్ అ లాట్ మోర్. ఎందుకంటే నువ్వు యాజ్ యూర్ అప్రోచింగ్ డెత్ క్లోజర్ అండ్ క్లోజర్ కదా, నీకు దాంతో ఇంకా ఎట్లా కోప్ చేసుకోవాలనేది, ఎస్పెషలీ గైజ్, దిస్ ఇస్ వాట్ వీ డూ, జోక్లు వేస్తాం బికాస్ మాకు తెలియదు ఇంకెట్లా చేయాలనేది. ఫీలింగ్స్ మాట్లాడుకోవాలంటే నో ఛాన్సెస్ హ్యాపెనింగ్. కూర్చొని నాకు ద ఓన్లీ ప్రాబ్లం అక్కడ ఏమనిపిస్తుంది అంటే దే హ్యాడ్ టూ మెనీ థింగ్స్ టు కవర్. వాళ్ళ టెర్రరిస్ట్లను కవర్ చేయాలి, నక్సలైట్లను కవర్ చేయాలి, రా వాళ్ళని కవర్ చేయాలి, తర్వాత ఈ నలుగురు పొట్టెగాడని కవర్ చేయాలి ఈ టీ కొట్టోడ్ల దగ్గర. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దే వర్ స్టిల్ పైలింగ్ ఇట్ ఆన్. ఎట్లా అంటే ఆ ఇన్స్పెక్టర్ ఎందుకు తీసుకొచ్చారు, ఆ ఊరు ఈ సిఐ ఇక్కడ రా నీకు చూపిస్తా. దే వేస్టెడ్ 5 minutes ఆన్ దట్. అంటే ఓకే ఒక కామెడీ రిలీఫ్ అని పెడదాం అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు, కానీ ఐ ఫెల్ట్ దట్ యు ఆర్ ఓన్లీ బర్డనింగ్ దట్ సీన్ మోర్ అండ్ మోర్. అండ్ అందరు ఆ రైట్ సైడ్ నుంచే దూరుతున్నారు. నాకు నవ్వు ఎక్కడ వస్తుందంటే ఆ టీ కొట్టు తాత ఏదో క్లిఫ్ ఉన్నట్టు
ఆ టీ కొట్టు దాటి ఏమవుతలేదు యాక్షన్, అవును అంతా ఏదైతే అవుతుందో ఆ టీ కొట్టు ముందరే అవుతుంది. యా విచ్ వాజ్ ఐ ఫెల్ట్ హ్యూజ్ ఆపర్చునిటీ మిస్. అవును ఆ స్టోరీని వాళ్ళు ఇంకా కాంప్లికేట్ చేసుకుంటూ పోయినరు. అండ్ కాంప్లికేట్ ఇన్ ద సెన్స్ బై యాడింగ్ క్యారెక్టర్స్ హూ విల్ నాట్ డూ ఎనీథింగ్. వాడు వచ్చి ఏమైనా కథను మార్చిందా అంటే కాదు. దట్ ఈస్ వై ఐ ఫెల్ట్ ద స్టోరీ టెలింగ్ వాజ్ వీక్. అదే జరిగింది అక్కడ, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఎక్కువ ఎలిమెంట్స్ ని తీసుకొచ్చేసారు, డిస్ట్రాక్ట్ అయిపోయారు. మళ్ళీ అరే మనకు గన్స్ చూపించాలి, మనకి ఫైట్స్ చూపించాలి, కానీ ప్రయారిటైజేషన్ చూసుకుంటే నీకు ఎప్పుడైనా సహదేవ్ ఇంకా జై క్యారెక్టర్స్ నీకు టాప్ ప్రయారిటీలో ఉండాలి. యా ఆ కెమిస్ట్రీ బయటికి రావాలి. యా కానీ అది ఎస్టాబ్లిష్ చేయాలంటే నువ్వు ఫస్ట్ సహదేవ్ని ఎస్టాబ్లిష్ చేయాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఈగల్ క్యారెక్టరే ఎస్టాబ్లిష్ కాలే. వాడు పోనీ ఒక తోపు తుపాస్ స్నైపరు అది ఇది అంటే ఓకే, మస్తు మంది ఉన్నారు తోపు తుపాస్ స్నైపర్లు. నువ్వు ఇంకో ఎలిమెంట్ ఏమి ఇచ్చావు, వాడి నెట్వర్క్ చాలా ఖతర్నాకు అది ఇది అని. నెట్వర్క్ కనబడనే లేదు నాకు. వాడు దీంతో పిచ్చి ప్రేమలో పడ్డాడు అది ఇది. ఓకే, అబ్బాయి నాత ఎప్పుడప్పుడు ఒక ప్రేమలో పడతాడు, బట్ ఆబ్వియస్ అది కూడా పోలాండ్ లాంటి ఊర్లో నువ్వు ఒక పోరి చీరగట్టుకొని పోతుంది. దట్స్ ఇట్, దట్స్ గాన్ కేస్. కానీ మళ్ళీ అందులో కూడా దాన్ని లేపేసినావు. ఎట్లా లేపినావు అంటే వీళ్ళంటోడే ఎవడో వచ్చి చంపిండు. నువ్వు శపథం తీసుకున్నావు ఏమని, నేను గన్లన్నీ ఆపేస్తా అని. ఇక్కడ కూర్చొని ఆపుతావా? మదన్పల్లిలో కూర్చొని నువ్వు గన్నులు ఆపుతావా? గాజియాబాద్ లో వాడు ఆపుతుండు కుళ్ళా మస్జిద్ లా, నువ్వు మదన్పల్లిలో కూర్చొని ఎట్లా ఆపుతావు గన్నులు? ఆల్ దీస్ థింగ్స్ కదా, దే డిడ్ంట్ ఫిట్. స్టోరీని వాళ్ళు ఇక్కడికో తీసుకెళ్తారు, తీసుకెళ్ళి అక్కడ దాన్ని అటు ఇటు కాకుండా వదిలేసి చలో రా ఫాస్ట్ అని చెప్పి 10 నిమిషాలు తీస్తారు మొత్తం. ఎగ్జాక్ట్లీ, స్టోరీకి ఏం జరగాలి నెక్స్ట్ అనేదే తొందర ఉంటది, ప్లాట్ లో ఏం జరగాలి నెక్స్ట్ అనేది తొందర ఉంటది. కానీ ఈ క్యారెక్టర్ కి ఏం జరుగుతుంది ఈ పాయింట్ లో, అండ్ ఆ పాయింట్ కి ఎంత స్పేస్ ఇవ్వాలి, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది లేనే లేదు. ఎప్పుడైతే సహదేవ్ కి తెలుస్తుందో వాడు వదిలేసిన టెర్రరిస్టే హీరోయిన్ ని ఇంకా చిన్న పాపని చంపేశారు అనేది, ఆ రియాక్షన్ కి అసలు ఏమన్నా గ్యాప్ సందు ఏమన్నా ఇచ్చారు? అసలు జస్ట్ చిరాకేసి ఏదో గన్ను పడేసి తగలబెట్టాడు అంతే. అది కూడా 2 యా అంతే. అక్కడేమో రూమ్ ఉన్నాయి, 2 కళ్ళు తగలబెట్టేసి శపథం. పాత మోడల్స్ ఎట్లాగో తీసేస్తున్నారు. ఇది షెల్ఫ్ లైవ్ అయిపోయింది, స్ప్రింగ్ పోయింది వీటిలో. ఆ జై కూడా రియాక్షన్ ఉండదు, పక్క వచ్చి తగిలేస్తున్నావా, ఓకే ఓకే నేను కూడా నిన్న వేద్దాం అనుకున్నా, నువ్వు ఇవాళ చేసేస్తున్నావు. ఆ జై క్యారెక్టర్ అయితే క్రిమినల్ వేస్ట్ అసలు. ఆ క్యారెక్టర్ 1 డైమెన్షనల్ కూడా అనలేవు ఆ క్యారెక్టర్ ని, హాఫ్ డైమెన్షనల్ ఏమో. నీకు లిటరల్లీ కనబడుతుంది, ఎంతైతే కనబడుతుందో మొత్తం యాక్టరే పెడుతున్నాడు, ఆర్టిస్టే ఆ క్యారెక్టర్ ఇన్ఫ్యూజ్ చేశాడు, ట్రై చేస్తాడు కష్టపడి అక్కడ. కానీ నీకు స్క్రిప్ట్ లో లేనిది. నా భయం ఇంకోటి ఏముంది సార్, ఈ నల్లి జై లవ్ స్టోరీ అవుతుందేమో అనుకున్నా. లిటరల్లీ వాడు ఎట్లయితే ఉండేనో పోలాండ్ లో, నల్లి వాడేసి జై అంటే నువ్వా, నేను ఎవడో ముసలోడు అనుకున్నా, అలాంటి ఓ డైలాగ్ పెట్టి. కానీ లక్కీలీ అది చేయలేదు అనుకో. ముసలోడు అంటే ఓ తాబేలు ఆయు ఎట్లుంటుందో తెలుసా? ఓ తాబేలుకున్న భారం అది నా మనసులో ఉంది. అది నేను ఇంకా ఊతు కానీ పెయిన్ఫుల్ ఉండనే. యా ఇట్స్ రియలీ పెయిన్ఫుల్. ఎందుకు అంటే స్టోరీ టెల్లింగ్, కథని ఎలా చెప్తున్నావు దాంట్లోనే మొత్తం గాలి తీస్తున్నావు. ఎంత స్పూన్ ఫీడింగ్ అంటే అసలు అది ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆ మీమే గుర్తు తెచ్చుకో మళ్ళీ, ఆ గుడ్డోన్కి ఫుట్బాల్ మ్యాచ్. అదే అల్టిమేట్ అంట. నేను మస్తు చెప్పినాను, పుట్టుకతో గుడ్డోడు అన్నాడు. అదే అసలు బ్రెయిన్ లో రాయచ్చట. ఎంత స్పూన్ ఫీడింగ్ అంటే ఆడియన్స్ కి ఒక సెన్స్ ఆఫ్ డిస్కవరీ, ఒక స్కోప్ ఆఫ్ డిస్కవరీ అనేది మొత్తం లాగేస్తున్నారు. ఇట్లా ఒక ఆడియన్స్ గా నేనే చూసి ఓ తెలుసుకునేటట్టు, లేదా నేనే చూసి ఓ ఇట్లా ఆ పాయింట్ ఈ పాయింట్ కనెక్ట్ చేస్తే ఇట్లా ఉండొచ్చు ఏమో అని. ఏమి అసలు వద్దొద్దు బాబు, నువ్వు థియేటర్కి వచ్చిందే గొప్ప. అసలు రెడ్ కార్పెట్ మర్చిపోయా. ఇంకా అంతకంటే భారం నువ్వు పెట్టకు, నేనే ఎదుగో ఆను నేనే హాయిగా ప్రసాద్ లో వెనకకి వాలి టేక్ ఇన్ ఏసీ. అది ఎట్లా చెప్తామంటే నీ కళ్ళ కట్టినట్టు ఉంటది. అది నువ్వు కళ్ళు కూడా తెరవకలే అస్సలు. ఎదుగో ఈ పాప్కార్న్ ముద్ద చూడు ఇట్లా అని ఇట్లా స్నైపర్ షాట్ లాగా వస్తుంది, నోరు తెరు అది అట్లా నోట్లో పెట్టుకో. ఇప్పుడు నమ్ములు అక్కడ గేట్ పడింది చూడు. ఇంకా నయం, వాడు మళ్ళీ గేట్ నిలబెడతాడు కదా, సాదే వచ్చి మ్యామ్ గేట్ మళ్ళీ పెట్టాడు మ్యామ్, పేల్చమంటారా?
మళ్ళీ పడేయమంటారా? నిజంగా ఈ సెట్ పీస్ ఏదైతే ఉందో ఒక లాస్ట్ బాస్టియన్, ప్రొటెక్ట్ ద క్యాసల్ ఎక్సెట్రా, దీనికి ఎగ్జాంపుల్స్ లేవా అంటే నిన్న మొన్న వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ టీవీ షోస్ బ్రేకింగ్ బ్యాడ్, అందులో ఈ సెట్ పీస్ వాడారు. బెటర్ కాల్ సాల్, బెటర్ కాల్ సాల్ లో ఒక అల్టిమేట్ సెట్ పీస్ ఉంటది. ఒక మెక్సికన్ కార్టెల్ డాన్ ఇంటి మీద దాడి చేస్తారు రాత్రి పూట, వాడికి తెలియకుండా ఇట్లా దూరుతారు పురుగుల్లాగా. లిటరల్లీ ఇప్పుడు ఎంత ప్యారలల్స్ ఉన్నాయంటే దీనికి దానికి, సిచ్యువేషన్ వైజ్, సెట్ పీస్ వైజ్. ఆ షాట్ ని ఎంత బ్రిలియంట్ గా షూట్ చేశారంటే ఆ టెన్షన్ బిల్డ్ అవ్వడము, యూనో ఆ సస్పెన్స్ బిల్డ్ అవ్వడం, అసలు ఏమవుతుంది నీకు తెలుసు వీడు బతికే ఉంటాడు, ఎందుకంటే వీడు బ్రేకింగ్ బ్యాడ్ లో కూడా ఉంటాడు, సో ఫ్యూచర్ లో కూడా వస్తాడు, సో యూ ఆల్రెడీ నో వీడు బతుకుతాడని. అయినా నీకు ఆల్మోస్ట్ టెన్షన్ నోట్లోకి వెళ్ళి వస్తుంది. ఇట్లా వాళ్ళు అంత టెన్షన్ బిల్డ్ చేయగలిగితే మనకి బిల్డ్ చేయాలని లేదు. వీళ్ళకేమైంది ఇక్కడ? యూనో నేను ఆనెస్ట్గా చెప్పాలా, ఈ ఈగలు వదిలేసి అంత గద్ద వదిలేసి అంత వదిలేసి, ద ఓన్లీ మూవీ వేర్ నాకు ఇప్పటికీ కూడా టెన్షన్ బిల్డ్ అయింది అన్నది అంటే కాన్. ఇండియన్ మూవీస్ లో, తెలుగులో రామ్ గోపాల్ వర్మ, రైట్ కాన్. అందులో ఎట్లయితే టెన్షన్ బిల్డ్ అయిందో నాకు, ఏదో ఒకసారి బిల్డ్ అయిందంటే అది కాదు, మల్టిపుల్ టైమ్స్ నాకు ఎట్లయితే అనిపించిందో నాకు చాలా తక్కువ మూవీలో అనిపించింది ఆ తర్వాత. నేను కాన్ అయితే ఒప్పుకుంటా. ఇంకా నా ఇంకోటి ఏం గుర్తుకొస్తున్నా అంటే, ఫనీ థింగ్, ఇది సస్పెన్స్ మూవీ కూడా కాదు. బ్లాక్ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే ఒక సస్పెన్స్ మూవీనే కాదు, ఆల్మోస్ట్ ఒక డాక్యుమెంటరీ టైప్ తీసాడు. అందులో టెన్షన్ ఫీల్ అవుతావు నువ్వు వెన్ యూ నో ద స్టోరీ ఆల్రెడీ. ఐ అగ్రీ. అంటే వీళ్ళు బెటర్ కాల్స్ వాళ్ళు ఏదైతే తీస్తున్నారో వాళ్ళు బిల్డ్ చేసే టెన్షన్ ఏదైతే ఉందో దానికి ఏమైనా పైసలు పడతాయా? ఏమైనా బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయా? స్టోరీ ఇలా చెప్తే పైసలు ఎక్కువ అవుతాయి, స్టోరీ అలా చెప్తే పైసలు తక్కువ, ఏమి లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టేస్ట్. ఇంకోటి ఏంటంటే నీ ఆడియన్స్ నువ్వు ఎంత ఎడ్డోళ్ళని అనుకుంటున్నావు అంటే నీ సినిమా చూస్తే తెలుస్తుంది నీ ఆడియన్స్ గురించి నీ ఉద్దేశం ఎలా ఉంది, నీ అభిప్రాయం ఏంటి. ఓకే, అంటే లిటరల్లీ ఇట్లా బొట్న వేలు నోట్లో పెట్టుకుందాం అని బై మిస్టేక్ ఇట్లా పింకీ ఫింగర్ నోట్లో పెట్టుకునేటట్టు అనుకుంటున్నారా వీళ్ళు ఆడియన్స్ ని? ఇదైతే అది నాకు ఎప్పుడో కంప్లైంట్ నీకు తెలిసింది. మళ్ళీ చెప్పాను యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివ్యూ మనం ఇంతసేపు ఎందుకు చేస్తున్నాం కూడా అర్థం కాదు, నాకు కూడా తెలియదు. కట్ చేసేయాలి దీన్ని. కానీ నాకు ఐ అండర్స్టాండ్ యువర్ ఫ్రస్ట్రేషన్. మొత్తుకోవాల్సి వస్తుంది. అవును, ఎంత మొత్తుకున్నా ఎవరి కోసం ప్రతిసారి మొత్తుకోవాల్సి వస్తుంది. ఎవరి కోసం మొత్తుకుంటున్నాం అంతే. ఎవరు తెలుసు. మళ్ళీ ఒక స్టైలు, చాప్టర్ బ్రేకప్, మళ్ళీ కామిక్ బుక్ ప్యానల్ స్టైలు. ఒక ఖతర్నాక్ సీన్ ఏమొచ్చింది, నాకు నవ్వొచ్చింది నిజంగా. ఆ పిల్లోడు నల్లికి ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. నేను అదే చెప్తాం అనుకున్నా. వాళ్ళు కట్ చేసి ఇదే కదా ఆ పాయింట్, ఈ కథ వాడు చెప్తేనే బెటర్ అంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే స్టోరీ చెప్తారు. వాడు పిల్లోడు ఈ నల్లిని కథ చెప్తుంటే నల్లి ఆపేస్తుంది. ఓకే ఇక్కడ దాకా చాలు, నేను పోయి అక్కడ అనుకుంటా అంటే, అక్క ఎడిపోతున్నావు ఇంకా ఉంది నేను చెప్తా ఆగు అని వీడు ఆపి మరి చెప్తున్నాడు. ఏందే నువ్వు మళ్ళీ తిరుగుతావా మదనపల్లి టు పోలాండ్, మళ్ళీ పోలాండ్ టు మదనపల్లి? నేనున్నా కదా, ఐ నో ఎవ్రీథింగ్. నేను మొత్తం చెప్తున్నా కదా, ఇక్కడ చెప్పా కదా, పిఎం మేరే పాపకి ఇడతా చెప్పరా ఎగ్జాక్ట్లీ. ఐ సెడ్ నో. కానీ హైలైట్ ఏంటంటే ఆ కామిక్ బుక్ ప్యానల్ స్టైల్ ఉంటది కదా, ఇట్లా జూమ్ అవుట్ చేసి ఇంకో సీన్ లో జూమ్ ఇన్ చేయడం, చాలా ఖుషి ఉంటారేమో చూసినప్పుడు. నిజంగా ఒక ట్రాన్సిషన్ ఎట్లుండే ఆ పిల్లోడికి వెళ్ళి ఇట్లా ట్రాన్సిషన్ జూమ్ అవుట్ అవుతుంది, మళ్ళీ ఆ పిల్లోడికి వెళ్తుంది, మళ్ళీ పిల్లోడి మీదకి వెళ్తుంది. నాకు అది యాక్చువల్లీ కొంచెం వాలంటరీగా వేసారు అనిపించింది. నాకు అది టు బ్రేక్ ద ప్యాటర్న్ అనిపించింది. చాలా క్రెడిట్ ఇస్తున్నావు నువ్వు. ఏమైనా మంచితనం, కానీ ఏం చేస్తాను నేను, ఇంకేం లేవు అందులో మంచుకోనికి. ఎవడైనా ఈ స్టైల్ వాడితే ఒక ప్యానల్ నుంచి ఇంకో ప్యానల్ పోయి స్టోరీ ఇట్లా కంటిన్యూ అవుతుందని చూపిస్తాడు. కానీ పిల్లోడి ప్యానల్ నుంచి జూమ్ అవుట్ చేసి మళ్ళీ పిల్లోడి మీదనే జూమ్ ఇన్ చేస్తే కామిక్ రిలీఫ్. ఆ ట్రాన్సిషన్ ఎందుకు? కామిక్ బుక్ రిలీఫ్ కామిక్ రిలీఫ్ ఎందుకో చెప్తా. నువ్వు ఏదైతే అన్నావు చూడు, ఇట్లా ముద్ద నవ్వులుతూ ఎంతసేపు నవ్వులుతావు, నీకు దవడ నొప్పి ఉంటుందా? అందుకనే ఇట్లనే పెడతారు. అది ఇంకా వేరే కామిక్ రిలీఫ్లు పెట్టలేక. నిజంగా ఇంకోటి ఆ ఇన్స్పెక్టర్ ఫస్ట్ ఈ నల్లి పిల్లకి ఓ బుక్ పేపర్ వేయడం పెద్ద తప్పు. అవును, ఈమెకు ఛాన్స్ దొరికితే ఓ ఆటోబయోగ్రఫీ రాసిస్తుంది. అలాంటి వాళ్ళు ఈ అసలు బ్రోడ్ చెప్పు, సెన్సిటివ్ పాయింట్ టచ్ చేస్తున్నాను. మన ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు ఏమని, ఈ నల్లి లాంటి హీరోయిన్స్ దగ్గర పుస్తకం పెన్ అనేది ఇవ్వద్దు. కొంతమంది హీరోలు ఉంటారు, వాళ్ళని చెత్తగొండి దగ్గర పోనివద్దు, అసలు పోనివద్దు. అభాండాలు బయటకు వస్తాయి సినిమాల్లాగా. ఇంకా వేరే వాళ్ళు ఉంటారు ఈ లవ్ స్టోరీ హీరోయిన్ లాగా, వాళ్ళని మేడ మీద పోనివద్దు. మేడ మీద పోనిచ్చినావంటే పిల్లల్ని పిలిచేస్తారు. టేప్ రికార్డర్ దగ్గర కూడా పోనీ అస్సలు.
వై డూ వి స్టిల్ డూ దీస్ మిస్టేక్స్? ఎందుకంటే కోడ్ కూడా చెప్పడం మర్చిపోయాం. బెదుర్లంక ఆమెని అబ్బాయిల దగ్గరికే పోనీయద్దు. జస్ట్ టేక్ అడ్వాంటేజ్. రాధిక ఎస్, రాధిక ఇస్ గల్లీ రౌడీస్ నుంచి కన్సిస్టెంట్ గా డేంజరస్, చాలా డేంజరస్. మైకేల్ జాక్సన్ ఎప్పుడో పాట కూడా పాడి డేంజరస్ అని. ఆ పోరి తెలుగు వింగ్ ఆఫ్ బెనీ జెస్సెరెట్. ఆ పోరి బెనీ జెస్సెరెట్. ఇంకా ఇంకోటి షీఈస్ ద మ్యూజికల్ టర్మ్స్ లో చెప్పాలంటే షీఈస్ ద డర్టీ డయానా. మైకేల్ జాక్సన్ డర్టీ డయానా. యా బట్ యా యు ఆర్ టెలింగ్ సంథింగ్ బోగస్. ప్లీజ్ తొందరగా చెప్పు, నాకు అవతలేదు. గంట సేపు చేస్తున్నాం ఆల్రెడీ దీన్ని. మనం ఇలాంటి మూవీస్ కి కూడా ఇంత డెడికేషన్ చేస్తుంటే నాకు మనసు ఒప్పుతలేదు. నాకు కూడా ఇది 15 నిమిషాలు అయిపోతుంది అనుకున్నా, తెలుసా నేను. సీరియస్లీ నువ్వు ఐ లాస్ట్ ఇట్ వెన్ యూ సెడ్ లైక్ పుట్టుకతో గుడ్డోళ్ళు. ఈ సినిమాలో ఇవన్నీ ట్రోప్సే కాకుండా ఇంకో ట్రోప్ కూడా ఫాలో చేస్తున్నారు. పిల్లల్ని చంపేస్తున్నారు. జస్ట్ ఏదో దీంతో అయినా ఆడియన్స్ వాళ్ళు ఎక్కడైనా ఏడుస్తారా, ఎక్కడైనా ఫీల్ అవుతారా అని చెప్పి గింజుకుంటారా. అదే కానీ నో డెడ్ బాడీ సీన్ కదా, లెఫ్ట్ రైట్ చూపిస్తారు కదా. ఎవరు ఏముందని దాని బాడీ బ్యాగ్ లో పెట్టి జస్ట్ లాస్ట్ 4 inches ఇట్లా జిప్ చేస్తారు. అప్పుడు కూడా సహదేవ్కి ఏమి ఎమోషన్స్ రావు. లేదు అప్పుడు కూడా అయ్యో అర్రే పొద్దునే కలిసానే అన్నట్టుండే. సుహానా అయ్యా చచ్చిపోయింది. హౌ అది అరే రచన అరే రచన కూడా ఉంది. నాకు ఎంత నవ్వు వచ్చింది తెలుసా. అరే నువ్వు లవ్ గివ్ అని నవ్వు ఆఫ్టర్ థాట్ లాగా ఉండే. అంటే స్నైపర్ వ్యూ ఫైండర్ నుంచి చూస్తే అప్పుడే కనబడుతుంది, గుర్తుకొస్తుంది. కానీ సో ఫన్నీ. అరే రచన ఉరుకుతున్నాడు. అరే నీకు గుర్తులేదా? నిజంగా పిల్లల మీద ఇంత దాడి ఎందుకు చేస్తారు మీరు? అంటే కథలు సరిగ్గా రాయట్లేదని చెప్పి అవయవాల కోసం, అదే ఆడియన్స్ ఫీల్ అవ్వరేమో అని చెప్పేసి ఇంకా పిల్లల మీద పడిపోతారు. ఇట్లా ఎందుకంటే చంపేద్దాం, ఒక 3-4 పిల్లల్ని చంపేద్దాం. ఒకవేళ ఇది నెట్ఫ్లిక్స్ లో కూడా లేదు. ఇది సినిమా ఫ్లాప్ అయిందంటే అట్లీస్ట్ చిన్నపిల్లల రథం ఇల్యూమినాటికి అమ్ముకొని అట్లయినా పైసలు తెస్తామని. రైట్, చాలా పెద్ద స్టోరీ ఉంది. అదే చాలా డెప్త్ ఉంది. కానీ అట్లా ఇట్లా కూడా చంపారు, ఘోరంగా చంపుతారు. అంటే యాజ్ ఘోరం యాజ్ పాసిబుల్. ఎగ్జాక్ట్లీ. లైక్ నీకు అర్రే ఇక బంద్ చేద్దాం అన్నట్టు చంపుతారు వాళ్ళు. నిజంగా సైందవ్ లో ఏమో ఊపిరాడకుండా ఇట్లా అని పడిపోతుంది. ఇంకో పిల్లోడేమో అట్లా కళ్ళ ముందు ఇట్లా పోతాడు, కొట్టుకుంటూ పోతాడు. ఇందులో 6 డెడ్ బాడీలు పెడతారు ఇట్లా చిన్న పిల్లలవి. అది ఇందులో ఈ పాప ఎంత క్యూట్ గా ఉండే, ఈ సుహానా బాగా క్యూట్ గా అట్లా చూపించి కిల్లర్ 8 bullets. ఓకే, యా you just kill her, just take the bullets. అంతే. అండ్ వాళ్ళ మోటివేషన్ కూడా ఏం లేకుండా యాక్చువల్లీ అది చెత్తల కొంపల డే కేర్. అది అసలు ఎవరిని డిస్టర్బ్ చేయదు. మహా అయితే 5 పిల్లలు ఉంటారు. అది దాంట్లో పోయి వీళ్ళు షూట్అవుట్ చేసినట్ట. అది టెర్రరిస్టులు డే కేర్ ఎందుకు షూట్అవుట్ చేస్తారు? కాఫీ షాప్లో చేస్తారు, లేకపోతే రైల్వే స్టేషన్లో చేస్తారు. డే కేర్ ఎందుకు చేస్తారు? ఏందో అసలు లైక్ నాకు ఎంత రిడిక్యులస్ అనిపించింది అంటే కనీసం వీళ్ళు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుండే, ఎక్కడో షూట్అవుట్ అవుతుంది, ఓ 4 bullets మిస్ఫైర్ అయినవి వీళ్ళకి తగిలి పోయారు. స్ట్రే బుల్లెట్స్ అన్నాడు అనుకున్నాని అర్థం పడదాం ఉంది. షికాగోలో అవుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ఆ కిరాణా కొట్టు లాంటి డే కేర్ లా వీళ్ళు లోపలికి వెళ్ళి చంపినట్ట. కిరాణా కొట్టు కూడా హాట్ చిప్స్. కరెక్ట్. సారీ టు ఆల్ కిరాణా కొట్టు గైస్. హాట్ చిప్స్ అంత షాక్ డే కేర్ మళ్ళీ ఏంది ఓ 5-6 పోయిను ఆ లోపలికి. అదే దానికి వీళ్ళు మెషిన్ గన్లు వెయిట్ చేస్తున్నారంట, మెషిన్ గన్లు తెప్పడానికి. ఆ హాట్ చిప్స్ కోసం రాళ్ళేసి కొడితే పోతారు అందరు దాంట్లో. గట్టిగా తోస్తే నెచ్చిపోతారు వాళ్ళు నిజంగా. అసలు ఇంకో ట్రోప్ కంటిన్యూ అయింది. దిస్ ఇస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ ట్రోప్ ఆఫ్ ఆల్ ట్రోప్స్. నేను ఎప్పుడు అనుకోలేదు ఇది మళ్ళీ చూస్తానని. మనం ఆల్రెడీ చాలా క్రింజ్తో చచ్చిపోతుంటాం పిసుక్కొని. ఎన్నిసార్లు అయితే వీళ్ళు సినిమాలలో జాన్ విక్ సీన్ ని కాపీ కొడతారు, ఆ ఫాదర్ ఎలివేషన్ సీన్, అది పక్కన పెడితే దాస్ కా కి ధమ్కిలో ఆర్మ్స్ ఇట్లా రీలోడ్ చేస్తాడు చూడు. ఇందులో ఎవరు తెలుసా? సుహానా వాళ్ళ తండ్రి ఫైనల్ గా మదన్పల్లికి వస్తాడు చూడు. వచ్చి అండర్ గ్రౌండ్ ఫైట్ ఉంటుంది, వాళ్ళది షూట్అవుట్ అవుతుందా, ఫైట్ అవుతుంది వాళ్ళది. ఆ ఫైట్ లో సహదేవ్ ఇట్లా తంతాడు అండి. తంతే ఎగ్రి వాడతాడు, ఇట్లా ఎగ్రి వాడి ఇట్లా మళ్ళీ మోకాల మీద లేచి లిటరలీ హీ డస్ ద సేమ్ హెన్రీ కావిల్ మిషన్ ఇంపాసిబుల్
ఆర్మ్స్ రీలోడ్. అది మిస్ అయినా నేను. ఐఎమ్ వెరీ గ్లాడ్. యు ఆర్ ఫార్చునేట్. యా, ఐ థ్యాంక్ మై స్టార్స్. యా, చేసిండ. అది కూడా సైడ్ క్యారెక్టర్ తో చేయించిండ. ఇంత కండ ఉండదు మళ్ళీ చూడడానికి. అది మనకి అది కరెక్టే కదా సార్. ఇండియన్స్ కి ఎట్లుంటది అంతంత కండలు. అదే నాకు అర్థం కాదు, మన బాడీ టైప్ పెట్టుకొని ఆర్మ్స్ రీలోడ్ చేయడం అంటే. ఇంకా నయా మా పిల్లాడితో చేయలే, పబ్జి ఆడుతున్నాడు. అది కూడా నెక్స్ట్ వాడు పబ్జి ఆడిన ఫోన్ కింద పెట్టి అంటే ఇట్లా చేతుల్ని. వై ఈ వై అంటే మనకు తెలియదు అనుకుంటారు. సింపుల్ ఒకటే రీజన్, చాలా బాగుంది. ఇప్పుడు ఒకప్పుడు మైకేల్ జాక్సన్ వి థ్రిల్లర్ పాటలు వీటికి యాజ్ ఇట్ ఈస్ దింపారు. కొరియోగ్రఫీ అనుకో లేకపోతే టేకింగ్ అనుకో. వై అంటే ఏమంటాం? వాళ్ళ థింకింగ్ ఏంటంటే ఎవరికి తెలియదు, ఇంటర్నెట్ లేదు ఎవరికి. మేము ఒక్కళ్ళమే చూసినాం, మా రీసెర్చ్ లో బయటపడింది. ఇప్పుడు అప్పట్లో కేబుల్ టీవీ పెట్టుకున్నాడు, ఇంట్లో ఎంటీవీ వచ్చినోడికే తెలుసు మైకేల్ జాక్సన్ పాట అంటే ఓకే వీడియో ఇట్లా. మొత్తం సిటీలో ఒక 1% 2% ఉంటుంది. సో అప్పుడు చేస్తే పర్వాలేదు. యా, అట్లా అని చెప్పి అనుమాలిక్ రేంజ్ లో కొట్టిండ్రు సిగ్గు లేకుండా. కానీ నాకు ప్రాబ్లం లేదు దీంతో. వాడు అట్లా చేసిండంటే కూడా చచ్చిండా లేదా, చేసినోడు చచ్చినా లేదా, చావాలి. దెన్ ఐ హ్యావ్ అ ప్రాబ్లం. అట్లా ఏదులు కొట్టినప్పుడు చచ్చిపోవాలి క్యారెక్టర్. యా, చావలేదు కానీ నీ కోసం చేసిన దానికి నా కూతురుని నేను త్యాగం చేసేస్తా. ఎంత పెద్ద మనసు. ఐ జస్ట్ గివ్ మై డాటర్. ఎంత పెద్ద మనసు వాడికి తెలుసు. ఐ విల్ బి అ వరస్ట్ ఫాదర్. దీనికి గన్లు అవి తప్పితే ఏమి ఇయ్యను, పోలీసు వాడికనే చేద్దామని. ఆ పిల్ల సంగతి ఏంటి, దానికి ఎట్లా అనిపిస్తుంది? నా తండ్రి నన్ను అబ్యూజ్, ఇంకోటికి ఏదో డొనేట్ చేసినట్టు డొనేట్ చేసిండని చెప్పి అబ్యూజ్. వి డోంట్ కేర్. పిల్లలు అన్నాక ఒక బ్రెయిన్ వాషింగ్ చేయాలి, లేదా ఒక చంపాలి ఇట్లా ఇద్దరు ముగ్గురిని. అదర్వైజ్ ఇట్స్ నాట్ అ తెలుగు సినిమా. ఎందుకో మినిమం వై అంత మినిమం టార్చర్ ఉండాలి పిల్లలకి. కెన్ వి ప్లీజ్ లీవ్ ద కిడ్స్ అలోన్? యా, ఇన్ఫాక్ట్ డోంట్ యూస్ కిడ్స్. స్టార్టింగ్ లో రావాలి నో యానిమల్స్ ఆర్ కిడ్స్ వర్ హార్మ్డ్ ఇన్ దిస్ మూవీ అని. నిజంగా నాకు కావాలి. యా, ఇట్ విల్ సూన్ బి రియాలిటీ. నువ్వు కావాలి కాదు, నో చైల్డ్ వాజ్ మెంటలీ అబ్యూస్డ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ ట్రైన్డ్. అది మొత్తం ఇట్లా ఆర్ 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 అని వస్తుంది చూడు. అంతే నిజంగా ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో పిల్లల్ని గెలుపుతున్నారు. అండ్ మళ్ళీ సేవ్ ద చైల్డ్ అని క్యాంపెయిన్స్ ఉంటాయి. ఓకే, వావ్. నెక్స్ట్ చెప్పు బాబు, బోగస్ ఫటాఫట చెప్పేసి. ఇట్స్ డన్, అయిపోయింది. వెరీ గుడ్. గుణపాఠాలు లేవు నాకు. నాకు ఇట్లా షేక్ వస్తుంది. కిలాడి అప్పుడు కూడా ఇంతే, ఏం లేదు అందులో, మనం ఎందుకు మాట్లాడుతున్నాం అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఎవరు చూస్తుండే మూవీ? కనీసం ఫార్మాట్ కోసమైనా నన్ను అడగనివచ్చు కదా. ఓకే సార్, ఎడిట్ లో బ్రూట్ నీకు సినిమాలో గుణపాఠాలు లేవు. బోగస్ నీకు మూవీకి వెళ్ళిన గుణపాఠాలు వచ్చినాయా? ఒక్కటి ఉంది, అది దరిద్రం. నీకు ఎప్పుడు ఎక్కడ అంత చెత్తలో ఎట్లా ఎడతావో నాకు తెలియదు. నువ్వు మోరల్ స్టోరీ బుక్స్ ఉంటాయి చూడు, నువ్వు ఎప్పుడు రాయద్దు. అది గలీజ్ సోర్సెస్ ఉంటాయి ఇవన్నీ మోరల్స్ కి. ఆ చెత్తగొండి సినిమాలు ఏంటి ఏర్కొంటారు? 18 pages. అదే కదా 18 pages. అమ్మాయి గురించి మీకు చెప్పాలి. అమ్మాయి గురించి మీకు కొంచెం చెప్పాలి. కొంచెం చెప్పేది ఉంది, కూర్చోండి పక్కకు రండి చెప్పుకుందాము. అదే చెప్పుకుందాం. సో నా గుణపాఠం ఏంటంటే బ్రో, సినిమా స్టార్టింగ్ లోనే నళినికి ఆ ఫారిన్ పోరి చెప్తుంటది కాటన్ గురించి ఇట్లా అని. అప్పుడు నళిని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వస్తుంది. అది విని ఒక జర్నలిస్ట్ గా నాకెందుకో సహాయం చేయాలనిపించింది అంటుంది. ఎందుకో క్యాచ్ చేసావు. నాకు సహాయం చేయాలనిపించింది అనొచ్చు కదా. ఎందుకో మేబీ ఇట్ ఈస్ ద డ్రగ్స్ టాకింగ్. ఇప్పుడే ఆమ్స్టర్డామ్ నుంచి వచ్చా. మేబీ ఎక్కడ పాయింట్ క్యాచ్ చేయాలో అక్కడ పాయింట్ క్యాచ్ చేసావు. తెలుసు ప్రొఫెషనల్ షార్ప్ షూటర్ సలీం. నేను నాకు ఎందుకో సాయం చేయాలనిపించింది అంటే అందరికీ ఒక విజ్ఞప్తి, విన్నపం. ప్లీజ్ ఒక జర్నలిస్ట్ వచ్చి సహాయం అని ఒక పదం వాడేదంటే అస్సలు ఈ కాలంలో, ఈ కలికాలంలో ఏ జర్నలిస్ట్ కూడా ఎవ్వడికి కూడా పిల్లోడైనా పెద్దోడైనా ఫరక్ పడదు. ముసలోడైనా గానీ నువ్వు ఊపిరాడక అక్కడ నీళ్లు లేక సస్తుండగా వాళ్ళ ముందు సహాయం అనే పదం అయితే ఉండదు. జర్నలిస్ట్ అన్నాక వల్చర్ ఏమంటారు తెలుగులో? మంచి ప్రశ్న అడిగింది. దాన్ని ఇది గద్ద ఏదో వింతగా ఉంటది వల్చర్ది. అవును, మాకు రాసి చెప్పండి. కానీ జర్నలిస్ట్ అందరికి ఇలానే ఎలివేషన్ ఇవ్వాలి. ఒక వల్చర్ ఎట్లా బిహేవ్ చేస్తుందో మీకు తెలుసా? నువ్వు సచ్చేదాకా వెయిట్ చేస్తుంది, నువ్వు సచ్చాక వచ్చి లంచ్ చేస్తుంది.
దట్ ఈస్ అ జర్నలిస్ట్. వల్చర్ ఇస్ అ పేషెంట్ బర్డ్ అంటారు తెలుసా? చాలా నోటి వరకు వస్తుంది. రాబందువా? నిజంగా? యా, రాబందు ఇస్ వల్చర్స్. వాడు కేజీఎఫ్ లో కూడా అంటారు కదా, రాబద్దులు వచ్చాయి అని. ఓకే ఓకే ఓకే. అదే, సో ఒక రాబంద్ ఎట్లుంటుందో తెలుసా? యా, దీన్ని చూడండి. ఎందుకో అంట వెరీ పేషెంట్, జస్ట్ లైక్ బెనీ జెస్సెరెట్. ఆమె అంటది కదా, అవర్ ప్లాన్స్ ఆర్ మేడ్ అప్ ఇన్ సెంచురీస్. ఎస్, అది. సో అదే బ్రో, అంతే ఉంటాయి గుణపాఠం. వెరీ గుడ్. జర్నలిస్ట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా మంచి గుణపాఠం. యా, వాళ్ళు మంచితనం, పరోపకారి ఫీలింగ్స్ ఏమైనా మాట్లాడినా యూ డోంట్ నమ్మకండి అస్సలు. జస్ట్ లైక్ ఈ పాడ్కాస్ట్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ అండ్ షేర్. యా, నమ్మద్దన్నాం కానీ సబ్స్క్రైబ్ చేయమని లేదు. యా, సో ఇప్పుడు గుణపాఠాలు కూడా అయిపోయినాయి కాబట్టి వచ్చేద్దాం బ్రూట్ మన రేటింగ్ కి. ఈ సినిమాకి ఎందులో రేటింగ్ ఇద్దాం బ్రూట్? దూది లేదా దూది? నాకైతే నాకు జస్ట్ బికాస్ ఆఫ్ ద ఆ వర్డ్, ది ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో, ఉట్టి దానికోసం బాక్సైట్స్ అంటున్నాను. ఓకే ఫైన్. జస్ట్ ఐ లైక్ ద రింగ్ ఆఫ్ ద వర్డ్ బాక్సైట్. ఇక్కడ చూపిలే మళ్ళీ బాక్సైట్, ఇది బాక్సైట్ ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ యా, ఓకే. సో రేటింగ్ వచ్చే ముందు నాకు మర్చిపోయిన ఒక చిన్న పాజిటివ్ చెప్తాను. బాక్సైట్ బాగుండేనా? లేదు, చిన్న పాజిటివ్ ఇంకోటి ఏముండే అంటే, జస్ట్ ఆ గన్స్ ఏదైతే చూపించారో, ఆ ఇంటి సెటప్ అండ్ వీళ్ళు ఎలా అయితే ఆ మొత్తం స్టోర్ చేయడం, ఆ మెషినరీ సెటప్ చేశారు చూడు, మెకానిజం, మెయిన్ గన్ కి ఆ మెకానిజం, మెయిన్ గన్ కి ఈ చైల్డ్ గన్స్ అన్ని ఎట్లా కనెక్ట్ అయినాయి. సో అందులో కొంచెం రీసెర్చ్ వెళ్ళినట్టు అనిపించింది నాకు. సో దాట్ ఐ కెన్ అప్రిషియేట్. ఇంకోటి, ఆ అమ్మోరు స్టాచ్యూలోంచి ఇట్లా గన్స్ రావడం అనేది, దట్స్ ఆల్సో, ఐ మీన్ ఫర్ అ కమర్షియల్ మూవీ దట్స్ అ గుడ్ ఆప్టికల్. దట్స్ ఇట్. నాకైతే వీళ్ళిద్దరిని కట్టేసి పెట్టారు చూడు, అది నచ్చింది. మంచిగా కట్టారు. కింద గల్ల మధ్యలో ఒక ఇద్దరిని కలిపి కట్టి పెట్టారు చూడు. వండర్ఫుల్. వాడు చెప్తున్నాడు కూడా, రాయ్ ఏజెంట్ అంతా ఈ నక్సలైట్ కి ఇట్లా నడుస్తుంది అట్లుంటది. ఓహో, ఓకే ఓకే. వాళ్ళు ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు మాట్లాడుకున్నారు. ఫర్ ఆల్ యూ కేర్. నా రాయ్ ఏజెంట్ కెరియర్ లో బై ద వే నీకు ఆ నక్సలైట్ తెలుసా? నేనే చంపింది. ఓకే బ్రోట్, ఈగుల్ అనే సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. దీనికి 10 బాక్సైట్లలో ఎన్ని బాక్సైట్లు ఇస్తావు బ్రూట్? 3 బాక్సైట్లు బదాలు కొట్టినావు. 3 బాక్సైట్స్. ఈడ కొంచెం గ్యాప్ వచ్చింది. అవునా? నువ్వు 6 ఇస్తావా? నో, 1 ఇస్తావా? 2 పాజిటివ్ చెప్పి ఆయన నువ్వు అరల్లో లెక్క పెడతావు. నేను 3 బాక్సైట్ ఎందుకు అంటున్నా అంటే, ఎస్ స్టోరీ బాగాలేదు, పొటెన్షియల్ ఉండింది. యాక్చువల్గా స్టోరీ బాగుండే, సారీ అంటే స్టోరీ టెల్లింగ్ బాగాలేదు, కానీ పొటెన్షియల్ ఉండింది. ఒకటి జైది వాట్ ఎవర్ స్క్రీన్ పైన యాక్టింగ్, యాక్చువల్లీ యాక్టింగ్ మొత్తం ఒకటి కపుల్ చేస్తాను నేను. నాకు శ్రీనివాస్ రెడ్డి చాలు దాకా కనబడ్డాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వాజ్ అ గుడ్ థింగ్. అంటే నాకు చాలా ఇష్టం శ్రీనివాస్ రెడ్డిది. ఇంకా ఇన్స్పెక్టర్ది ఏదైతే కెమిస్ట్రీ ఉండేనో, సిఐది, అది నచ్చింది నాకు. దో ఇట్ వాజ్ ఫర్ లైక్ ఇట్లా ఫ్లీటింగ్ సెకండ్ కొన్నా కానీ దట్ వాజ్ గుడ్. అది కాకుండా నాకు నువ్వు అన్నట్టు అదే ఆ గన్ మెకానిజం, ఎట్లయితే ఆ ఆర్టిలరీ ప్రొటెక్షన్ కోసం బిల్డ్ చేసుకున్నారో, దట్ కాన్సెప్షువలైజేషన్ వాజ్ గుడ్. సో నాకు అంతే. అండ్ ఆబ్వియస్లీ అరల్ ఇయర్లేను కాబట్టి చాలా దిల్దారు నేను, కానీ నేను ఇవ్వగలుగుతాను, నువ్వు ఇస్తావు. సో నువ్వు జయది గుర్తు చేసావు కాబట్టి జయ్ 1.5 అటవా అంతే. జయ్ గడ్డం పెంచుకున్న ఫేస్ కోసం కాటరా నర. సో 1.5 నా రేటింగ్. వర్త్ ఇట్. ఇంత కష్టపడిన తర్వాత ఇది వర్తే. అదే నిజంగా. సో అదండి ఈగుల్ రివ్యూ. సారాంశం అయిపోయింది, రేటింగ్ అయిపోయినాయి. మీకేమనిపించింది ఈ సినిమా చూసి? మీరు ఎన్ని విధాలుగా తిట్టుకున్నారు లేదా ఎన్ని విధాలుగా మెచ్చుకున్నారు? హూ నోస్. చెప్పలేం. ఎక్స్ట్రాడినరీ సినిమాని ఎక్స్ట్రా రాడినరీ సినిమా అంటున్నారు. దెన్ హూ నోస్. ఈ షేక్ లాంటి వాళ్ళ పైన భరోసా లేదు అసలు. వాడు హీ కెన్ సర్ప్రైజ్ us ఎనీ టైం. నిజంగా. సో రాసి చెప్పండి మాకు, ఎక్కడో మీకు తెలుసు కదా మా అవార్డ్ విన్నింగ్ సోషల్ అవార్డ్స్. एक पुरस्कार अनेक पुरस्कार అవార్డ్స్ ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. దట్స్ ఇట్. అవార్డ్స్
అదేంటో మీరే గెస్ట్ చేసి మాకు రాసి చెప్పండి ఆ సౌండ్ ఏంటో. యా, సో రాబందా గద్ద. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేయము అట్లా. మేము చెప్పాం ఇట్లా చెవులో వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నాం అది అర్థమైంది కదా మీకు అన్నట్టు మళ్ళీ చెప్పాం అట్లా. అది మీ తెలివిని అట్లా ఇన్సల్ట్ చేయం మేము. నెవర్. సో మామూలుగా పద్ధతి ప్రకారం ఎపిసోడ్ అయిపోయింది అనుకుంటారు, ఈగల్ సినిమాలో లాస్ట్ కి వాడు చచ్చాడు అనుకున్నట్టే, కానీ లేదు, వాడికి ఒక ఆర్మీ ఉన్నట్టే. వి విల్ అగైన్ బి బ్యాక్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే మాకు కూడా ఒక ఆర్మీ ఉంది. అది ఎక్కడ అంటే మీరు డిస్కార్డ్ లో జాయిన్ అవ్వండి. జస్ట్ మా లింక్ ఇన్ బయోలో లింక్ ఉంది, కొట్టేయండి, లేదా ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది. జస్ట్ థైగా పడ్డా సర్వర్ పేరు, ఆ లింక్ నొక్కినప్పుడు థైగా పడ్డా రాలేదంటే జాయిన్ అవ్వకండి. అది డిస్కార్డ్. సో అన్ని విషయాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగా పాడ్కాస్ట్ తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి.